శ్రీమద్ ఆంధ్ర మహాభారతము ఆదిపర్వము షష్ఠావశ్వాసము 6వ ఆశ్వాసము. ఈ విధంగా వైశంపాయనుడు భారత కథను జనమేజయ మహారాజుకు చెబుతూ ఉన్నాడు. శస్త్రాస్త్రాలు నేర్చుకున్న కురు పాండవ రాజకుమారుల విద్యా నైపుణ్యాన్ని వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైన పెద్దల ముందు ప్రదర్శింపచేయాలనుకున్న ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా అన్నాడు అని చెబుతూ ఉన్నాడు. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెబుతూ ఉన్నాడు. కురుకుమారుల విద్యా సందర్శనము. భయంకరాలైన శస్త్రాస్త్ర విద్యలను సమగ్రంగా అభ్యసించి కౌరవులు, పాండవులు ఆ విద్యలో మిక్కిలి నేర్పులయ్యారు. మీరు సభలో వాళ్ళ నేర్పును తెలుసుకోవాలి అని ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పాడు ద్రోణాచార్యులు. ఆ విధంగా చెప్పగా అట్లే చేస్తానని ధృతరాష్ట్రుడు కురుకుమారుల శస్త్రాస్త్ర విద్యా ప్రదర్శనకు అందమైన రంగస్థలాన్ని సిద్ధం చేయించుమని విదురుడిని ఆజ్ఞాపించాడు. విదురుడు శాస్త్ర ప్రకారం చుట్టుకొలత, పొడవు ఉండేటట్లు చెట్లను, పొదలను, పుట్టలను తీసివేయించి అవయవాల వలె అంటి ఉండేటట్లు తూర్పు భాగంలో, ఉత్తర భాగంలో వాటమైన పల్లపు ప్రదేశాలను ఏర్పాటు చేయించి మిట్ట పల్లాలను చదువు చేయించి ముళ్ళను, రాళ్లను, ఎముకల ముక్కల్ని ఏరివేయించి దుమ్మును అణగొట్టించి ప్రేక్షకులు కూర్చోటానికి పలు విధాలైన ఇండ్లను, మనులతో కూడిన అలంకరించిన మంచెలను నిర్మింపజేశాడు. లోపలి వాకిన్లను, వెలుపలి వాకిన్లను జెండాలతో, క్రొత్త చెవుళ్లతో, అరటి స్తంభాలతో, పూల మాలలతో అలంకరింపజేసి అన్ని దిక్కులలో శాంతి పూజలు జరిపించాడు. రంగస్థలాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేయించాడు. పంచాంగం ప్రకారము మంచి రోజున శుభముహూర్తంలో ధృతరాష్ట్రుడు గాంధారదేవి ముందు నడుస్తుండగా 100 మంది భార్యలతో అందరూ కలిసి వచ్చారు. వికసించిన తామర పువ్వుల వంటి కన్నులున్న కుంతీదేవి తన కుమారుల విద్యా నైపుణ్యాన్ని చూడాలన్న కుతూహలంతో ధృతరాష్ట్రుని దగ్గర గాంధారి ప్రక్కన ఎంతో సంతోషంతో కూర్చున్నది. వ్యాస మహర్షిని ముందుగా బ్రాహ్మణ సమూహము, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన ప్రముఖ గురువు, బంధు, మిత్రుల సమూహం, అపరిమితమైన మంత్రి, సామంత, మండలాధిపతుల సమూహం, గాయక వైతాళిక శ్రేష్ఠులు కూర్చున్నారు. భేరులు మ్రోగాయి. అస్త్రవిద్యా ప్రదర్శనోత్సవం చూడవచ్చిన క్షత్రియ, వైశ్య, శూద్రాది వివిధ జాతి జనులు కలకలం ప్రళయకాల సముద్రం ఘోషవలే ఉన్నది. అటువంటి సమయంలో ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలతో, సొమ్ములతో, పూలదండలతో, గంధంతో, దందంతో, నెరిసిన వెంట్రుకలతో, గడ్డంతో, మీసంతో ప్రకాశిస్తున్న దేహం కలవాడై రంగమధ్యంలో అశ్వత్థామతో కూడి ఉన్నాడు. బలమైన హస్తాలు కలవాళ్ళు, అల్లత్రాడు దెబ్బకు తమకు తగలకుండా ఉడుముతోలుతో కుట్టిన కవచాలు వ్రేళ్లకు తొడుక్కున్న వాళ్ళు, బాణాలు నిండుగా ఉండే అమ్ముల పొదలు కలవాళ్ళు, గొప్ప ధనస్సులు, కవచాలు ధరించిన వాళ్ళు, ఉన్నత గుణాల చేత రాణించే వాళ్ళు అయిన పాండవులు, కౌరవులు ద్రోణాచార్యుని వెనక ధర్మరాజు ప్రక్కన వయక్రమాన్ని బట్టి వరుసగా రంగస్థల మధ్యంలో నిలిచారు. పాండవులు, కౌరవులు చూడముచ్చటగా
లోకంలోని రాకుమారులతో కూడి కత్తి డాలు విన్యాసాలతో తాము గడించిన నేర్పును, తమ పేర్లు పొదిగిన బాణాలు వేసి లక్ష్యాన్ని ఛేదించడంలో సాధించిన సామర్థ్యాన్ని, గుర్రాలను, మదపటి ఏనుగులను, రథాలను అధిరోహించడంలో ఆర్జించిన నైపుణ్యాన్ని, ఈటే మొదలైన ఆయుధాలను ప్రయోగించడంలో తాము పొందిన కౌశలాన్ని ప్రజలంతా చూచి కొనియాడేటట్లు పెద్ద రాజుల ఎదుట ప్రదర్శించారు. మొదట భీమ దుర్యోధనుల గదా కౌశలంబు చూపుట, తర్వాత అంతులేని బల పరాక్రమాలు గల భీమ దుర్యోధనులు చేత గదలెత్తుకొని మహాక్రోధంతో ఒకరినొకరు తాకి ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు విచిత్రమైన వలయాకార పద్ధతిలో తిరుగుతూ గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాళ్ల తొక్కుడు దెబ్బలతో భూమండలం చెలించగా మహాభయంకరంగా హూంకారధ్వనితో ఆకాశమనే ఇల్లంతా బ్రద్దలయ్యేటట్టు భీమ దుర్యోధనులు గదల తాకిడికి ఆకాశంలో ఏర్పడి భయంకర రూపంతో మున్ముందు రాబోయే కురుపాండవ మహాసంగ్రమాన్ని తలపించింది. ఇప్పుడు స్పష్టంగా సూచించేదయ్యింది. ఆ రాకుమారుల విద్యా పారంగత్వాన్ని తెలిసే ఆ విద్యా ప్రదర్శనను గూర్చి విద్వాంసుడైన విదురుడు వరుసగా ఆ గాంధారి ధృతరాష్ట్రులకు తెలియచెప్పుతూ ఉన్నాడు. అప్పుడు భీమ దుర్యోధనుల గదాకౌశలం చూసే ప్రజలు పక్షపాతంతో కోపావేశాలు పెంచుకొని ఒకరినొకరు అనుకుంటున్న మాటలు విని అస్తవిద్యా ప్రదర్శన రంగం భగ్నమవుతుందన్న భయంతో ద్రోణాచార్యుడు అశ్వత్థామను పంపి ఆ భీమ దుర్యోధనను తొలగించాడు. మినమినలాడే నల్లని కలవనే మన్యవాడు, పాండవులలో నడిమివాడైన అర్జునుడు మనోహరమైన వింత వింత రంగులు బంగారు కవచం తొడుక్కొని దీర్ఘం శ్రేష్టమైన తన హస్తానికి అందమిచ్చిన ఎత్తైన ధనుస్సును ధరించి అమ్ముల పొదలు కట్టుకొని జనులంతా తమను చూస్తూ ఉండగా ఇంద్రధనస్సుతో మెరుపు కాంతితో కూడిన మేఘమా అన్నట్లు రణరంగ మధ్యంలో అందరినీ చూడగా నిలిచాడు. నరుడు ఇంద్రతనయుడు ఉపేంద్రుడైన శ్రీకృష్ణుని స్నేహితుడు, వీరుడు, పాండవ శ్రేష్ఠుడు, ధనుర్ధరుడు అయిన అర్జునుని చూచి అమితాశ్చర్యంతో ప్రేక్షకులు తమలో తాము ఈ విధంగా అనుకున్నారు. ఈ అర్జునుడే అస్త్రవిద్యలన్నిటిలోనూ నేర్పరి, ఇతడే ధర్మం తెలిసిన వాళ్ళలో మొదట లెక్క పెట్టదగినవాడు, ఇతడే భరత వంశానికి అంతటికీ కీర్తి తెచ్చేటట్లు కుంతి కడుపున చల్లగా పుట్టిన గొప్ప భుజాలు కలవాడు. ఆ విధంగా పలికే జనులు ఆ పలుకులను విని కుంతీదేవి అంతులేని ఆనందంతో విప్పారిన కళ్ళతో తన కుమారుడైన అర్జునుని రాకుమారుల సమూహంలో చూచి ఎంతో సంతోషించింది. ఆ అర్జునుని గురించిన పొగడ్తలు ఒక్క మారుగా జనసమూహం నుండి పైకి లేచి ఆకాశాన్ని బద్దలు చేసేటట్లు ఉండగా ఆ మహాధ్వనిని విని ధృతరాష్ట్రుడు భయపడి ఇది ఏమి, ఈ కోలాహలమేమి అని అడిగాడు విదురునితో. అప్పుడు విదురుడు ఇది అర్జునుని, ఓ రాజా, ఇది గొప్ప భుజాలు కలవాడు మిక్కిలి పరాక్రమంతుడైన అర్జునుడు తన అస్త్రవిద్యా ప్రదర్శనను శోభాయమానంగా ప్రారంభించగా అతడిని ఎడతెరిపి లేకుండా ప్రశంసించే ప్రజల ధ్వని అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు తన మనసులో సంతోషించి చెవులున్న ఫలాన్ని ఇప్పుడు పొందుతున్నాను,
పాండురాజుల విద్యాశక్తుల గురించి ఇప్పుడు వినగలిగాను అని సంతోషించాడు. అర్జునుడు తన అస్త్రవిద్యా కౌశలమును ప్రదర్శించుట అని ధృతరాష్ట్రుడు పొగుతూ ఉండగా అర్జునుడు ద్రోణాచార్యుని అనుమతితో మంత్రప్రధాలైన గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించే విద్యలో గల అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఆసక్తి కలవాడై అక్కడున్న వాళ్ళందరూ చూస్తూ ఉండగా వీరుడైన అర్జునుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లు ఆగ్నేయాస్త్రంతో అతి భయంకరమైన అగ్నిని, వారుణాస్త్రంతో వారింప సాధ్యంగాని నీటిని, వాయువాస్త్రం చేత విపరీతమైన గాలిని, మేఘాస్త్రం చేత మహామేఘాన్ని సమూహాన్ని పుట్టించాడు. అంతేగాక భౌమాస్త్రం చేత భూమిలో ప్రవేశించాడు. శైలాస్త్రం చేత పర్వత రూపాన్ని పొందాడు. అదృశ్యాస్త్రం చేత అగుపడకుండా పోయాడు. అప్పటికప్పుడు పొట్టివాడయ్యాడు, పొడుగువాడయ్యాడు, సన్ననివాడయ్యాడు. మహావేగంగా రథం మధ్యలోకి వెళ్ళాడు. వెంటనే నొగలపై కూర్చున్నాడు, నేల మీద నిలిచాడు. అంతేకాక పరిగెడుతున్న సింహము, పెద్ద పులి, పంది మొదలైన మృగాల నోళ్లలో ఒక్కొక్క బాణాన్ని వేసినట్లు 5 బాణాలను అతి సులభంగా వేసి తర్వాత త్రాటికి వేలాడగట్టిన ఆవు కొమ్మన నాటుకునేటట్లుగా వరుసగా 21 బాణాలను వేశాడు. ఈ విధంగా తన అస్త్రవిద్య విచిత్రాలను ప్రదర్శించి గద, కత్తి మొదలైన అనేక విధాలైన ఆయుధాల విద్యల్లో తనకు ఉన్న నైపుణ్యాన్ని చూపి జనులను ఆశ్చర్యపరవశం చేస్తూ ఉండగా కర్ణుడు తన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శింపపూనుకొని రంగద్వారంలో నిలిచి భుజం చరిచాడు. కర్ణుడు ప్రవేశించి అర్జునుని అధిక్షేపించుట. కర్ణుడు కూడా ప్రజలంతా బెదిరిపోయేటట్టు చేసి ప్రవేశించి రంగమధ్యంలో నిలిచి కర్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు: నీవే పెద్ద నేర్పరవు కానక్కర్లేదు. మేము కూడా ఈ విద్యలు కొన్ని నేర్చి ఉన్నాం. నీవు చూపిన అన్ని విద్యలు ఈ సామాన్య జనులకు కాదు, వీరునైన వాళ్ళకు కూడా చూచి మేలని పొగడినప్పుడే నీకు గుర్తింపు అని కర్ణుడు ఆ క్షణాన ప్రజలకు ఆశ్చర్యాన్ని, అర్జునునికి కోపాన్ని, సిగ్గును, దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించేటట్టు మాట్లాడాడు. అప్పుడు ద్రోణుడు అనుమతించగా కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్రవిద్యా విశేషాలన్నీ అతి సులభంగా చూపాడు. అది చూచి దుర్యోధనుడు తాను తమ్ముళ్ళు కర్ణుణ్ణి కౌగిలించుకొని నాతో చెలిమి చేసి నాకు బంధువులవు చేకూర్చుము అని అడిగాడు. నా రాజ్యభోగాలు కూడా అనుభవింపుము అని కోరినాడు కర్ణుని. కర్ణుడు అట్లేనని అతనితో స్నేహం చేయడానికి సమ్మతించి ఇక్కడ చేరిన ఈ రాజసమూహము నీవు చూస్తుండగా అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేయాలని అన్నాడు. అప్పుడు కౌరవుల మధ్య ఉండే ఆ కర్ణుని చూచి అర్జునుడు ఇట్లా అన్నాడు: పిలుపు లేకుండానే సభలకు బలగర్వంతో వెళ్ళి నోటికొచ్చినట్లు మాట్లాడే పాపాత్ములు వెళ్ళే లోకాలకు పోవాలనుకుంటున్నావా ఏమి? దుర్మార్గుడా, నీవు ఎదుటి వాళ్ళను నీ కొలది నువ్వు తెలియని వాడవైనావు. ఎదుటి వాళ్ళ శక్తి ఎంతో నీకు శక్తి ఎంతో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నావు. అర్జునుడి మాటలు విని కర్ణుడు బలహీనులను ఊరడించడానికి చెప్పే మాటలు మాని గొప్ప పదునైన బాణాలతో మాట్లాడము నాతో అని పలికాడు కర్ణుడు అని. కర్ణుడు గర్వపడి దుర్యోధనుని అనుమతితో అర్జునుడితో దండయుద్ధం చేయడానికి సిద్ధమై రంగమధ్యంలో ఉండగా గురువుల చేత, సోదరుల చేత
ప్రేరేపింపిన వాడై అర్జునుడు ప్రళయకాలాన్ని వలె ఎదురించి నిలువగా కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధము. కర్ణుడు కోపంతో అర్జునుడి మీద మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. అంతులేని మేఘ సమూహం భూమ్యాకాశ మధ్య ప్రదేశాన్ని కప్పివేయగా అర్జునుడు ఆ చీకటిలో మరుగున పడిపోయాడు. సూర్యదేవుడు సంతోషించి తన కుమారుడైన కర్ణుని మీద తన కాంతిని ప్రసరించాడు. ఆ సమయంలో ఒకవైపు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుని కొడుకులంతా కర్ణుని పక్షంలో నిలిచారు. మరోవైపు భీష్ముడు, ద్రోణుడు, పాండవులు అర్జునుని పక్షంలో నిలిచారు. అప్పుడు కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం చూసి భయపడుతున్న కుంతి కర్ణుని పర్జనాస్త్రం అంటే మేఘాస్త్రం వలన కలిగిన చీకట్ల సమూహం చేత కప్పబడిన అర్జునుడు అగుపించకపోగా అప్పుడు ధైర్యం తగ్గి మోహంతో కుంతిదేవి మూర్ఛిల్లగా విదురుడు వెంటనే చల్లని గంధపు నీళ్లను చల్లి ఆమెకు ప్రాణం మళ్ళీ వచ్చేటట్టు చేశాడు. అప్పుడు అర్జునుడు వాయువాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘ సమూహాన్ని పారద్రోలి సూర్యుని వలె వెలుగుతూ నిలిచాడు. విదురుడు చూపిస్తే ఆ కర్ణార్జునులను కుంతి చూసి సంతోషించింది. ధర్మజ్ఞుడు ద్వంద్వ యుద్ధాలను చక్కగా నడపడంలో నిపుణుడైన కృపాచార్యుడు ఆ కర్ణార్జునుల నడుమ నిలిచి కర్ణునితో ఈ విధంగా అన్నాడు. కృపాచార్యుడు అర్జునుడు కురురాజవంశంలో పుట్టినవాడు. పాండురాజుకు కుంతిదేవికి పుత్రుడు. రాజధర్మం చేత ప్రకాశించే ప్రవర్తన కలవాడు. నీవు ఇతనితో యుద్ధం చేయదలిస్తే నీ వంశాన్ని, నీ తల్లిదండ్రులను వివరంగా చెప్పు. నీవు సమానుడవైతే అర్జునుడిని ఎదిరించే నీకు వీలుంటుంది అని పలికాడు. అనగా విని కర్ణుడు తన కులాన్ని గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పటానికి సిగ్గుపడి తల వంచుకొని ఉండగా చూచి దుర్యోధనుడు కృపాచార్యునితో ఈ విధంగా అన్నాడు. కులమున్నవాడు, శౌర్యమున్నవాడు, అధిక సేవా బలమున్నవాడు, భూమి మీద 3 విధాలైన రాజనే పేరు గొప్పగా పెట్టుకుంటుంటాడు. కాబట్టి రాజశ్రేష్ఠుడైన అర్జునుడితో రాజు కానట్టు ఈ కర్ణుడు యుద్ధం చేయటానికి తగదని మీరందరూ భావిస్తే అందరూ చూస్తుండగా ఇతనికి నేను అంగరాజ్యం ఇచ్చి రాజుగా చేస్తాను అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు కర్ణుని అంగరాజ్యమునకు అభిషేకించుట. దుర్యోధనుడు ఆ విధంగా పలికి అప్పటికప్పుడే భీష్మ ధృతరాష్ట్రులకు చెప్పి వాళ్ళ అనుమతితో 1000 మంది బ్రాహ్మణోత్తములకు గోదానాలిచ్చి ఆ బ్రాహ్మణుల చేత అంగరాజ్యానికి కర్ణుడు అర్హుడయ్యేటట్టు ఆశీర్వదింపజేసి బంగారు సింహాసనం మీద కర్ణుని కూర్చోబెట్టి అంగరాజుగా అతన్ని అభిషేకించాడు. కర్ణుడు మణిమయ కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, అనేక విధాలైన ఆభరణాలతో, సకల రాజలాంఛనాలతో శోభిల్లి మహా ఆనందంతో దుర్యోధనుతో ఈ విధంగా అన్నాడు. మహాసముద్రాన్ని మలనూలుగా అంటే వడ్డానంగా గల సమస్త భూమండలంలోని రాజశ్రేష్ఠుల సమక్షంలో మిక్కిలి నేర్పు మేరయ నన్నెంతో గౌరవించిన రాజుగా చేశావు. నీవు చేసిన ఈ మహోపకారానికి సమానంగా నీకు ఇష్టమైనది నేనేం చేయగలను అని కర్ణుడు అనగా దుర్యోధనుడు లోకం కొనియాడేటట్టు నాతో స్నేహము చేయుము, ఇదే నాకు ఇష్టమైనదని దుర్యోధనుడు అన్నాడు. అని దుర్యోధనుడు అనగా ఎంతో సంతోషంతో కర్ణుడు అతనికి ప్రియమిత్రుడుగా ఉండటానికి అంగీకరించాడు. అప్పుడు
కుమారుని అంగరాజ్యాభిషేకోత్సవాన్ని చూచి అతిరథుడు రథం దిగి పరిపరుగున వచ్చి, అంటే కర్ణుని తండ్రి అన్నమాట అతిరథుడు, కర్ణుని దగ్గరగా నిలిచాడు. కర్ణుడు కూడా తండ్రి మీద గౌరవంతో త్వరగా లేచి వినయంతో శిరస్సు వంచి నమస్కరించాడు. అతిరథుడు ప్రయత్నించి పుత్రుని కౌగలించుకొని ప్రేమార అతని తలను మూర్కొని అంగరాజ్యాభిషేకం చేత తడిసిన అతని తలను మళ్ళీ తన ఆనందాశ్రువుల చేత తడిపాడు. అతిరథుడు కర్ణుని కౌగులించుకోవడం గమనించి అతడు సూతకులంలో పుట్టినవాడని తెలుసుకొని అవహేళనగా నవ్వుతూ ఈ విధంగా అన్నాడు: నీ కులానికి తగ్గట్లు మునికోల పుచ్చుకొని నీవు రథం నడపడానికి ప్రయత్నించాలి, కానీ రాజధర్మంలో జన్మించిన అర్జునుతో కాదనకుండా యుద్ధం చేయడం నీకు తగునా? నీకు తగదు. ఉత్తమ క్షత్రియ శ్రేష్ఠుని చోత అనుభవింపదగిన దైవం అంగరాజ్యం నీకు అనుభవింప తగుతుందా? గొప్ప యజ్ఞకర్త భుజించదగిన యజ్ఞపు పిండి వంట కుక్క తినడం తగుతుందా అని భీమసేనుడు అనగా దుర్యోధనుడు ఈ విధంగా పలికాడు: వాయువు వల్ల పుట్టిన ఓ భీమా, ఇట్లా మాట్లాడడం ఆలోచించడం నీకు తగునా? లేడి కడుపున పుల్లి పుడుతుందా? ఇంత గొప్ప కాంతి గలవాడు నీచకులంలో పుడతాడా? అర్జునుడికి ఏదో రహస్యం, జన్మరహస్యం ఉందని పలుకుతాడు. శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలుసుకోవడం సాధ్యమా? దేవేంద్రుని వజ్రాయుధం దదీచి ఎముక నుండి పుట్టలేదా? అంటే దదీచి ఎముక నుండి దేవేంద్రుడు వజ్రాయుధాన్ని గైకొన్నాడు. గంగ కొడుకుగా, కృత్తికల కొడుకుగా, అగ్ని కొడుకుగా, రుద్రుని కొడుకుగా, రెల్లుపదలలో జన్మ కలవాడుగా కుమారస్వామి జన్మించలేదా? ధర్మం పెరిగిన కృపాచార్యుడు రెల్లుగడ్డి గంటలలో పుట్టలేదా? కీర్తిమంతుడు శ్రేష్ఠుడైన ద్రోణుడు కుండలో పుట్టలేదా? భూమిని కాపాడడానికై ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణ వలన పుట్టలేదా? విన్నదానిని బట్టి మీ పుట్టుకలు కూడా ఇట్టివే కదా. ఆ జన్మలతో ఏం పని? కర్ణుడు దివ్య లక్షణాలు కలవాడు, సహజ కవచ కుండలాలు కలవాడు, సామాన్యుడు కాదు. తన బాహుబలం చేత ఈ యంగరాజ్యాన్నే కాదు, ఈ భూమండలాన్నంతా పరిపాలించగల సమర్థుడు అని అంటూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. దుర్యోధనుడు అస్త్రవిద్యారంగాన్ని విడిచి కర్ణుని వెంటబెట్టుకొని 1000 దివ్యటీల వెలుగుతుండగా తన ఇంటికి వెళ్ళాడు. పాండవులు కూడా భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యులతో కలిసి తమ ఇండ్లకు వెళ్ళారు. కౌరవ పాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపద మహారాజును బంధించడానికి పోవుట. తెల్లవారగానే ఆయా సమయాలలో చేయవలసిన పనులు పూర్తి చేసుకొని ద్రోణాచార్యుడు శిష్యులను పిలిచి, మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి అన్నాడు. శిష్యులందరూ ఆయనకు మొక్కి ఎదుట నిలబడి మీకేది ఇష్టమో సెలవేయండి అని అడిగారు. అందులకు ఆయన అత్యధిక సంపద చేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన ద్రుపదుడిని ఓడించి పట్టి తీసుకురండి, ఇదే నాకు ఇష్టమైన గురుదక్షిణ అని ఆజ్ఞాపించాడు. ద్రోణుడు కోరిన గురుదక్షిణకు సరే అని రాజకుమారులందరూ పూనుకొని రథాలెక్కి దిక్కులు పిక్కటిల్లే శివనాదాలు చేసి చేత ఖడ్గాలు, ధనస్సులు ధరించి బయలుదేరారు. రాజకుమారులంతా ఈ పనికి ఆలస్యం చేయడం ఎందుకు, ఈ క్షణమే బయలుదేరదామని వెళ్ళి ద్రుపదుని పట్టి తెద్దామని, ఇది అధిక శౌర్య విలాసాన్ని ప్రదర్శించగలిగిన సమయమని విజృంభించి అసంఖ్యాకమైన సైన్యంతో
ద్రుపదపురాన్ని ముట్టడించారు. పాండవులు కూడా రథాలెక్కి ద్రోణుణ్ణి మధ్యలో ఉంచి చుట్టూ తాము గుమ్ముగూడి రక్షించుకుంటూ కౌరవుల వెనుక బయలుదేరి వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యులతో ఈ విధంగా అన్నాడు. కౌరవులు వేగంగా ఒకరినొకరు మీరి ముందుగా వెళ్ళారు, కానీ వాళ్ళ గర్వం చూస్తే భుజబలంలో ద్రుపద మహారాజును అతిశయించి యుద్ధం చేయటం వాళ్ళకు సాధ్యమవుతుందా? ఏమర్పాటున బలహీనుల చేత పట్టడానికి ద్రుపదుడు అంత తక్కువవాడా? ద్రుపదుడు గొప్ప శౌర్యవంతుడు, గొప్ప ధనుర్విద్యా సంపన్నుడు అని మీ స్నేహితుడని మీకు తెలియదా అని అడిగారు ద్రుపదుణ్ణి. ద్రుపదుని నగరం దగ్గర పడగా దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, జలసంధుడు మొదలైన ధృతరాష్ట్రుని కుమారులు పెక్కుమంది రాజకుమారులతో కలిసి ఆ ద్రుపదుని నగరాన్ని ముట్టడించగా ద్రుపదుడు కోపించి అంతులేని రథ గజ తురగా పదాతి సైన్యంతో కౌరవులను ఎదుర్కొన్నాడు. వర్షాకాలం మేఘం పెద్ద జలధారలతో పద్మాలను కప్పివేసినట్లు ద్రుపదుడు త్వరపడి బాణ సమూహాలను వేలకు వేలుగా వదిలి వాళ్ళందరినీ వరుసగా కప్పివేశాడు. ద్రుపదుడు కాంపిల్య నగరంలోని ప్రజలంతా విజృంభించి సింహనాదాలు చేసి కత్తులు, రోకళ్ళు, కర్రలు చేపట్టి కౌరవసేనలోని మేటి వీరులందరూ బడలిక పొందేటట్టు యుద్ధం చేశారు. కౌరవులు సావధానులై సూర్యకిరణాలు కూడా బయలుపడలేనకుండేటట్లు దట్టమైన అధికమైన బాణ సమూహాన్ని ద్రుపద మీద కురిపించారు. యుద్ధంలో ద్రుపదుడు పెచ్చు పెరిగిన వాడై కౌరవుల బాణాలను నడమనే తొలగించి అతి సులభంగా వారి ఆయువు పట్ల అదిరేటట్లు భయంకరాలైన బాణాలతో కొట్టాడు. పలు విధాలైన బాణాల చేత పైలవైపు నుండి కొట్టగా కురువీరులు యుద్ధంలో ఆ ద్రుపదుడిని చూసి భయపడి అతడిని నానా రూపాలు కలవాడిగా మనస్సులో తలచారు. ద్రుపదుని బాణాగ్నికి నిలవలేక కౌరవులు కుమారస్వామి బాణాల చేత కొట్టబడిన రాక్షస సమూహం వలె భయపడి పాండవుల దగ్గరకు పరిగెత్తారు. అది చూచి అర్జునుడు ద్రోణాచార్యుల వద్దకు నమస్కరించి, మీరిక్కడే ఉండండి, నేను ఈ క్షణాన్నే ద్రుపదుని పట్టి తెస్తానని సత్వరుడై భీమసేనుడు తన సైన్యానికి వెంటరాగా బయలుదేరారు. అర్జున, భీమ, నకుల సహాదేవులు ద్రుపది సైన్యం అనే సముద్రాన్ని సమీపించారు. భీమార్జునులు ద్రుపదుని సేనను దునుమాడుట. భీముడు ఏనుగుల సమూహాలను ఎదుర్కొని వజ్రపాతాల వంటి గదాఘాతాల చేత వాటి చెక్కిళ్లను, కుంభస్థలాలను, దంతాలను, తొండాలను, ముఖాలను పలగొట్టాడు భీముడు. భయంకరమైన వజ్రాలు ఉంటే భీముని గదాఘాతం చేత శత్రు సైన్యంలోని ఏనుగుల గుంపు చెల్లాచెదురైంది. భీముడు భయంకరుడై యుద్ధంలో ద్రుపదుని గజ, అశ్వ, రథ సమూహాలను భగ్నం చేసి బలహీనులైన దుష్ట మానవులను చంపటం ఎందుకులే అని గొల్లవాడు గోవుల మందను అరిచి తరిమినట్లు తరిమాడు భీముడు సైన్యాన్నంతా, ద్రుపదుని సైన్యాన్నంతా. తర్వాత విశాలైన భుజాలు కలవాడు కుంతీ కుమారుడు అయిన అర్జునుడు ఆగ్రహించి ద్రుపదిని, ఏనుగులను, సమూహమనే చీకటిని, అశ్వ సమూహమనే మంచును, సైనిక సమూహమనే నక్షత్ర సముదాయాన్ని తన బాణాలనే కిరణ సంపద చేత అణిగేటట్లు చేసి యుద్ధమని ఆకాశ వీధుల్లో సూర్యుడి వలె ప్రకాశించాడు అర్జునుడు.
అర్జునుని విజృంభణ చూచి ఓర్వలేక ద్రుపదుని తమ్ముడు సత్యజిత్తు అనేవాడు గొప్ప విల్లు చేపట్టి శౌర్య ధైర్యాలు కలవాడై అమితమైన ఆటోపంతో అతడిని ఎదుర్కొన్నాడు. ద్రుపదుని తమ్ముడు మహావేగంగా వందలాది వాడి బాణాలతో అర్జునుడిని కొట్టాడు. అందుకు అర్జునుడు ఆగ్రహించి తన బాణాలతో నడమనే వాటినన్నిటినీ ముక్కలు చేశాడు. అనేక విధాలైన అస్త్రాలు తెలిసిన అర్జునుడు ద్రుపదుడు తమ్ముడు పెద్ద యుద్ధానికి భయపడి పరిగెత్తిపోయేటట్లు అతని రథాన్ని సారథులను నేల మీద కుప్పలు పడేటట్లు కొట్టాడు. వ్యవధి లేకుండా వేగంగా బాణాలు వదలటం వలన వలయాకారం పొందిన ధనుస్సు యొక్క కర్ర కలవాడై ద్రుపదుడు మిక్కిలి గర్వించి ఆకాశంలో విజృంభించిన యముడో అన్నట్లు అర్జునుడి మీద ఎదుర్కొన్నాడు. అస్త్ర విద్యలో పండితులు బలవంతులు అయిన ద్రుపద పార్థులు ఒకరినొకరు ఎదుర్కొని బాణాలు ప్రయోగించుకునేటప్పుడు భయంకరమైన వాళ్ళ యుద్ధభూమి దాటరాని దట్టమైన వాడి బాణాలతో కప్పబడి చీకటిమయంగా కాగా అచ్చటి వీరులు ఒకరితోనొకరు పోరాటం మాని రాత్రి అయిందని భ్రాంతులయ్యారు. అర్జునుడు ద్రుపద మహారాజును పట్టి కట్టి తెచ్చుట. ఆ గొప్ప ద్వంద్వ యుద్ధంలో జయించాలన్న కోరిక మెక్కుటంగా కలవాడై ద్రుపద మహారాజు అర్జునుని విల్లు నడిమి భాగం విరిగేటట్లు ఒక బాణం వేసి పెద్దగా అరిచాడు. అందుకు అర్జునుడు ఆగ్రహించి చేత కత్తినెత్తుకొని కొండ మీదికి దూకే కొదమసింహం వలె ద్రుపదుని రథం మీదికి ఎగిరి దూకి అతని పట్టుకొన్నాడు. అప్పుడు ద్రుపదుని సైన్యమంతా పెద్ద హాహాకారాలతో మహాసముద్రమలే ఘోషిస్తూ ఉండింది. అర్జునుడు కార్యసాధన సమర్థుడై గర్వం కోల్పోయిన ద్రుపదుడిని రథచక్రాన్ని కట్టి తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి ద్రోణాచార్యుని సంతోషపెట్టాడు. ద్రోణాచార్యులు కూడా అర్జునుని పరాక్రమం చూసి ఆనందించి హేళనగా నవ్వుతూ ద్రుపదునితో ఈ విధంగా అన్నాడు. ఓహో, ఎవరయ్యా వీరు? ద్రుపద మహారాజులే. ఈ విధంగా దిక్కులేక పట్టవలసిన వచ్చిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆహాహా, మహారాజ్య మదంచేత కలిగిన కన్నుగానని ఈ గర్వం తొలగిపోయిందా? ఇక ముందైనా మమ్మల్ని గుర్తుపెట్టుకోగలరా అని ఎగతాళి చేసి ద్రోణుడు ద్రుపదుడిని విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే బ్రాహ్మణుని కోపం గడ్డి నిప్పు ఎక్కువ కాలం ఉంటాయా? ఉండవని అర్థం. ఆ విధంగా ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని యవరాజు పట్టాభిషిక్తునిగా చేయుట. ఈ విధంగా ద్రుపదుడు ద్రోణుని చేత విడిచిపెట్టబడిన అతడు కోపమనే తాటితో కట్టబడిన వాడై ద్రోణుడు తనకు చేసిన అవమానానికి తిరిగి అపకారం చేయాలని బ్రాహ్మణుల సేవ చేస్తున్నాడు. అటు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు రాజ్యభారం వహించడానికి యుధిష్ఠిరుడు తగినవాడని భీష్మ విదురులతో విచారించి అతడిని యవరాభిషిక్తునిగా చేయబూనాడు. నలుగురు తమ్ముళ్ళు తమ బలంతో 4 దిక్కులు జయించి భూమి మీద రాజకుమారులందరినీ పొగరనచి ఎంతో విలువైన పదార్థ రాశులను తెచ్చి ఇవ్వగా వాటిని గ్రహించి స్వచ్ఛమైన కీర్తితో గొప్పవాడైన ధర్మరాజు యువరాజే అయిన చక్రవర్తి వలె వెలిగాడు. ఇంకా గజ రథ అశ్వ యుద్ధాలలో గదాయుద్ధంలో దేనిలోనైనా కుంతిపుత్రులతో
కుంతి పుత్రులలో నడిమివాడైన భీముడే పేరుకెక్కిన వాడన్న పెద్ద పొగడ్తలు పరంపరం వ్యాపించాయి. ధనుర్విద్య మొదలుగా వివిధాల ఆయుధ విద్యలలో పండితుడై అజేయుడైన అర్జునుడితో పోల్చడానికి ఇతరులు ఎక్కడా లేరనే జనఘోష భూమండలంలో అంతటా వ్యాపించింది. నకుల సహదేవులు మిక్కిలి పరాక్రమం కలవాళ్ళు, శత్రురాజులకు యమధర్మరాజు వంటి వాళ్ళు, స్వచ్ఛమైన నడవడిక కలవాళ్ళు అనే పేరు పొంది అనేక విద్యలలో ఆరితేరి అత్యుత్తమ భక్తితో అన్నల పట్ల వినయం చూపుతూ ఉన్నారు. భరద్వాజుండు అర్జునునకు బ్రహ్మశిరో నామక దివ్య బాణం ఇచ్చుట. ఈ విధంగా పాండవులు అంతులేని మంచి గుణాలతో అందరికీ పూజ్యులై ప్రవర్తిల్లు ఉండగా వారిలో అర్జునుడి యొక్క పిడికిలి బిగువుకు, వేగానికి, నైపుణ్యానికి, గురికెట్టే నేర్పుకు, దూరాన పడేటట్లు ప్రయోగించే సామర్థ్యానికి, అలసట లేనితనానికి, కత్తి, గద, బల్యం, చిల్లకోల మొదలైన ఆయుధ విద్యలలో ఆర్జించుకున్న ప్రావీణ్యానికి, శత్రురాజుల జయింపగల పరాక్రమానికి, తన పట్ల చూపుతున్న భక్తి ప్రేమలకు మెచ్చి ద్రోణాచార్యుడు బ్రహ్మశిరమనే పేరు గల దివ్యాస్త్రాన్ని ప్రయోగ సంహారాలతో ఉపదేశించి ఈ విధంగా అన్నాడు. లోకంలో పొగడ్తలందుకున్న ఓ అర్జున, అగస్త్య మహాముని ఈ అస్త్రాన్ని ప్రేమతో అగ్నివేశునికి ఇచ్చాడు. ఆయన నాకిచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను. పరాక్రమంలో గొప్పవాడివి కాబట్టి దీనికి నీవే తగినవాడివి. ఈ బ్రహ్మశిరోమణాస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించవద్దు. అల్పశక్తి గల వారి మీద ప్రయోగిస్తే ఇది లోకాలనే కాల్చి బూడిద చేస్తుంది. నిన్ను బాధించే మానవులుంటే వాళ్ళ మీద ప్రయోగించు. అతి సులభంగా ఇది వాళ్ళను పడగొట్టగలుగుతుంది, ఎంతటి బలాఢ్యుడనైనా పడగొట్టగలుగుతుంది అని ఆ అస్త్రమహేను తెలియజెప్పి, నీ బంధువుల అందరి ఎదుట నాకొక గురుదక్షిణ ఇమ్ము. అది ఏమంటే, నేను యుద్ధం చేసేటప్పుడు నువ్వు నాతో ఎదురుయుద్ధం చేయకుండా ఉండటము అని ద్రోణాచార్యుడు అడగగా విని అందుకు అర్జునుడు అంగీకరించాడు. దుర్యోధనుడు తండ్రితో తన మనోదుఃఖంబు చెప్పుట. ఓ తండ్రి, పాండవులు వీరులు అని నేను భయపడుతున్నాను. ఎందుకంటే నేను భయపడడానికి తగ్గట్లే ప్రభువైన నీవు కురువంశపు పెద్దల ఎదుట, రాజుల ఎదుట పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును ప్రేమతో యువరాజుగా చేశావు. ధర్మరాజుకు యువరాజ్యం ఇవ్వుట వలన పట్టణ ప్రజలు, పల్లె ప్రజలు, మంత్రి శ్రేష్ఠులు అతని పట్ల అనురాగం కలవాళ్ళయి నిన్ను భీష్ముడిని లెక్క చేయక ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని రక్షించలేడు. భీష్ముడు రాజ్యాన్ని రక్షించగలవాడైనా రాజ్యభారం స్వీకరించడు అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అందుచేత ధర్మరాజునే రాజుగా చేద్దామని, అతడు యువకుడైన గుణవంతుడని, ధర్మాత్ముడని, పరాక్రమంతుడని తమ్ములు కలవాడని, అటువంటి వాడిని రాజుగా చేస్తే మంత్రులను, బంధువులను, మిత్రులను, గౌరవించదగిన వాళ్ళందరినీ మునుపటి కంటే ఎక్కువ గౌరవిస్తాడని, తాతగారైన భీష్ముడిని, పుత్రులను, ధృతరాష్ట్రుని మిక్కిలితో పూజిస్తాడని, ఈ విధంగా
వారికి ఇష్టమైన భోగాలను అనుభవింపజేసి సుఖంగా ఉంచుతాడని, ఇందుకు విదురుడు కూడా అంగీకరిస్తాడని ఎప్పుడూ తమలో తాము అనుకుంటున్నారు. చెవులకు బల్యం వంటి తగిలే ఈ మూర్ఖజనుల మాటలను నేను వినలేకుంటున్నాను. పాండవులను ఈ పురం వదిలిపోయేటట్లుగా చేయమని దుర్యోధనుడు అనగా అతనితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. రాజైన వాడు మహాయుద్ధంలో మరణించి కానీ, రాజ్యభారాన్ని కొడుకులకు అప్పగించి కానీ, కొండలపై గొప్ప తపస్సు చేసి కానీ శాశ్వతమైన స్వర్గసుఖాన్ని పొందగలడే కానీ వేరే విధంగా దాన్ని పొందగలడా? రాజైన వాడు తన రాజ్యం విషయాలు తానే విచారించుకోవాలి. నేను 6 అంగాలతో కూడిన వేదాన్ని చదివి నీతి శాస్త్రాన్ని నేర్చుకున్నాను. అంధుడిని కావటం చేత శత్రు సౌన్యాలను, ఎదురు వ్యూహాలను కూర్చలేని వాడనై రాజ్యపాలనను తగని వాడను అని చెప్పి ప్రశంసలు అందుకున్నవాడు, పవిత్రుడు, సద్గుణాలనే రత్నాలకు సముద్రం అంటే వాడైన పాండురాజు గొప్ప మనస్సుతో గుడ్డివాడని నన్ను రాజుగా స్వీకరించి భక్తితో సేవిస్తూ సర్వ ప్రపంచాన్ని జయింపగోరేవాడై పరాక్రమంతో ఈ కురువంశ రాజ్యభారాన్నంతా వహించాడు. భరతం శ్రేష్ఠుడైన పాండురాజు శత్రు భయంకరుడై శత్రువులను అణచి కప్పం గ్రహించి ధనరాశులు వెంట తెచ్చి ఇచ్చి నా చేత అనేక యజ్ఞాలు చేయించాడు. ఆ పాండురాజు అందరికంటే గుణాలలో అదుకులై ప్రజల ప్రేమ కలిగి ప్రకాశిస్తున్న పాండవులను ఈ విధంగా తొలగించడం భావ్యం కాదు అని ధృతరాష్ట్రుడు దుఃఖించగా దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు. అంటే పాండురాజు తనను ఎంతో గొప్పగా తన మనసులో నిలుపుకొని నన్నే రాజుగా నిలబెట్టాడని దుర్యోధనుడితో చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు. వంశపారపర్యంగా తల్లిదండ్రుల నుండి వచ్చే రాజ్య సంపదను ఇదివరకు పాండురాజు చేపట్టి ఉండడం చేత ఇప్పుడు ధర్మరాజు చేపడితే తర్వాత అతని తనయుడు చేపడతాడు. ఈ విధంగా పాండురాజు వంశం వాళ్ళే రాజ్యానికి అర్హులవుతారు. మరి మేము రాజ్యాధికారానికి దూరమైతే క్రమంగా మా కొడుకులు, మనవలు, మేమంతా దూరమవుతాం. ఇక ముందు ఇతరులకు సేవలు చేసి మేము బ్రతకలేము అని దుర్యోధనుడు పలకగా తన మనసులో మాటను ఈ విధంగా మాకు అటువంటి గతి పట్టనీయకుండా చూడమని వేడుకున్నాడు. దుర్యోధనుడు పాండవులను వారణావతంబునకు పంపమని తన తండ్రితో చెప్పుట. తండ్రి, ఈ రాజ్యం మొదటి నుండి నీది. ఒకవేళ స్వామి అమాత్యుహుత్తోత్సాదులను సంబంధించిన వాళ్ళు విధేయులు కాకున్నా అప్రయత్నంగా రాజ్యం క్రమ పద్ధతితో మా చేతికి అందుతుందని ఇదివరకు పాండురాజై తన గుణాల చేత ప్రధాన రాగం పొందిన కారణంగా అందరూ ధర్మరాజు రాజ్యాన్ని కోరుకుంటున్నారు. దాన్ని గ్రహించే కదా నేను ప్రతిదినం దానాల చేత, సన్మానాల చేత ప్రకృతి జనులకు సంతోషపరుస్తున్నాను. ఇచ్చట చెడ్డవాళ్ళు పక్షపాతపు మాటలు ఆగిపోయేంత వరకు కుంతీదేవిని, పాండవులను, వారి సేవకులను అమాత్యులతో సహా ఉపాయంతో వారణావతం పంపుదాము. మనకు రాజ్యాధికారం స్థిరపడిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు అని దుర్యోధనుడు అనగా అతనితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. ఎప్పుడూ నా హృదయంలో కూడా ఈ అభిప్రాయమే ఉన్నది. అయితే ఇది ఘోరమైనది కనుక సులభంగా పైకి చెప్పలేకుంటున్నాను. ఒంటరిగా పాండవులను పంపటానికి ఏ విధంగా వీలవుతుంది? మరి దీనికి భీష్మ, ద్రోణ
విదుర అశ్వత్థామ కృపులు మనఃపూర్వకంగా అంగీకరిస్తారా? ఇది సాధ్యం కాదు అని ధృతరాష్ట్రుడు అనగా తండ్రితో దుర్యోధనుడు ఈ విధంగా అంటున్నాడు. మీ ఆజ్ఞ మీద గౌరవం చేత భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు దీన్ని ఒప్పుకుంటారు. వాళ్ళు కురుపాండవుల పట్ల సమాన భావం కలిగిన వాళ్ళే. అయినా నా వాళ్ళే ఎట్లనగా అశ్వత్థామ నాకు ఇష్టమైన వాడు, అందుచేత నన్ను వదిలిపోలేడు. కొడుకు మీది ప్రేమ చేత ద్రోణుడు, చెల్లెలి భర్త అయిన ద్రోణుడు వదలలేక కృపుడు నా వైపే ఉంటారు. భీష్ముడు మధ్యస్థుడు కనుక పాండవుల వైపు వెళ్ళడు. విదురుడు పాండవ పక్షాతివే, కానీ అతడొక్కడు నాకు కీడు చేయలేడు. అందుచేత ఈ కార్యక్రమంలో ఏ లోపం లేదు. నాకు నిద్ర లేకుండా చేసే ఈ గుండెలోని ముళ్ళును తొలగించి నన్ను జీవితంలో పైకి తీసుకురమ్మని తండ్రిని ప్రాధేయపడతాడు దుర్యోధనుడు. ఆ విధంగా నేర్పరులు మంచి వాళ్ళైన మంత్రులను పిలిచి, మీరు పాండవులు వినేటట్లు విని వాళ్ళు ఆశపడేటట్లు వారణావతానాన్ని గొప్పగా పొగడండి అని ఆజ్ఞాపించగా, ఆ మంత్రులు వారణావతం ఎల్లప్పుడూ పూల బరువుల చేత, పండ్ల బరువుల చేత, వంగిన కొమ్మల గల పెద్ద పెద్ద చెట్లతో, ఉద్యానవన విహారం, జలక్రీడ, చెన్లాట, వేట మొదలైన పెక్కు క్రీడలకు తగిన మనోహర ప్రదేశాలతో, కృష్ణపక్ష రాత్రులను అంటే చీకట్లను తమ క్రొత్త సున్నపు పూత కావడం చేత ప్రారబ్ధులే చంద్రుడు వంటి పెద్ద మేడలలో దోషం లేనిదై శుభాన్ని చేకూర్చేది, అమితమైన కోరేటట్లు కలిగేటట్లు వర్ణించారు. కొద్ది కాలం తర్వాత ధృతరాష్ట్రుడు దుర్యోధనుని చెడు మాటలకు మనస్సు కలవాడై ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతం నగరానికి పోవమని ఆజ్ఞాపించుట. ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి ఆప్తులందరి ఎదుట పాండురాజును స్మరించి కన్నీరు నింపుకొని, పాండురాజు కంటే ఎక్కువ భక్తి గల వాళ్ళైన మిమ్మల్ని నేను ఒకటి ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు పాండవులతో. పాండురాజు కీర్తిని కోరే వాళ్ళే ఇది చేయదగినది అని ఆలోచించండి, లేదా నిర్మల కీర్తిని కోరే మీరు ఇది చేయదగినది అని ఆలోచించండి. అంటే మీరు ఈ పని చెయ్యొచ్చునా చేయకూడదాన్ని భావించి నా మాటకు విలువ ఇవ్వండి. పవిత్రమైన గంగా నది సమీపంలో వారణాంత నగరం సర్వ సుఖాలకు స్థానమని అందరూ ప్రశంసిస్తూ ఉంటారు. మీరు కుంతీదేవి పరివారంతో, అమాత్యులతో, సేవకులతో కూడి నానావిధ రాజ్య వైభవంతో అక్కడికి వెళ్ళి హాయిగా పండుగలను చేసుకోండి అన్నాడు ధృతరాష్ట్రుడు. శివుని నివాస స్థానమైన ఆ పవిత్ర స్థలంలో పాండురాజుకు ప్రీతిగా అనేక గోదానాలు, సువర్ణదానములు మొదలైన మహాదానాలు చేసి బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ కొద్ది కాలం ఉండి తిరిగి రండని ఆజ్ఞాపించగా, పాండవులు అందుకు అంగీకరించి గాంధారి ధృతరాష్ట్రులకు మొక్కి వారి దగ్గర సెలవు తీసుకొని దుర్యోధనాదులందరినీ సంతోషపూర్వకంగా సన్మానించి పెక్కుమంది వృద్ధ బ్రాహ్మణులకు నమస్కారాలు చేసి వారి వలన దీర్ఘాయురోగ్యాలతో కలిగేటట్లు ఆశీర్వచనాలు పొంది తల్లితో కూడా వారణావతానికి పోవడానికి పూనుకోగా, తర్వాత దుర్యోధనుడు లక్కాగృహ నిర్మాణానికై పురోచనుని వారణావతంబు పంపుట. గొప్ప గుణవంతుడైన ధృతరాష్ట్ర మహారాజు తేజోవంతులైన పాండవులను ప్రేమతో వారణావతం అనే నగరంలో నివసించడానికి ఆజ్ఞాపించాడు. నీవు విసుగు అనుకోకుండా వెంటనే వాళ్లకు అక్కడ ఇండ్లు నిర్మించి ఇమ్ము. దాంట్లో నీ నేర్పు చూద్దాం, ఎంతవరకు నువ్వు నేర్పరవో నేను తెలుసుకుంటాను. నీవు
నాకు మిక్కిలి నమ్మదగిన వాడివి. ఇది ఇతరులకు సాధ్యం కాని పని, అందుచేత నీవే చెయ్యాలి. వాయువేగంతో సమానమైన వేగం కలిగిన కంచర గాడిదల పూనిన రథం ఎక్కి ఈరోజే నీవు వారణావతం వెళ్ళి అక్కడ లక్క మద్దిబంక కలిపిన నేతితో నూనెతో తడిపిన మట్టితో ఒక 4 ఇండ్లు భవంతిని ఆయుధాలశాల దగ్గర మనోహరంగా దట్టమైన సున్నం కొట్టి తెల్లగా నిర్మించి అందులో పాండవులను ఉంచి వాళ్ళు ఏమర్పాటున నమ్మి కొంతకాలం ఉన్న తర్వాత ఆ ఇంటి వాకిటికి నిప్పు పెట్టి శత్రువులైన పాండవుల చావును తెలుసుకొని రమ్ము అని దుర్మార్గపు ఆలోచనతో దుర్యోధనుడు ఆ విధంగా పలికాడు. ఈ పని సఫలమైతే నీ కారణంగా సమస్త రాజ్యాధికారం నా చేతికి వస్తుంది. ఈ విధంగా జరిగితే నీవు శాశ్వత సుఖాలను మంచి మంచి బహుమానాలతో అనుభవించవచ్చును కదా అన్నాడు. ఆ విధంగా వారణావత ప్రస్థానము విదురోపదేశము అని ఆజ్ఞాపించగా పురోచనుడు మిక్కిలి వేగంగా వెళ్ళి దుర్యోధనుడు చెప్పినట్లు వారణావతంలో లక్క ఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రమంగా 16, 17, 14, 13 సంవత్సరాల వయస్సు గల ధర్మ, భీమార్జున, నకల సహాదేవులు శతశృంగ పర్వతం నుండి హస్తినకు వచ్చి కౌరవులతో కలిసి అస్త్రవిద్యలు నేర్చుకుంటూ 13 ఏళ్ళు ఉండి ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం తల్లితో కూడా వారణావతానికి పోవడం సమకట్టి గొప్ప వేగం బలం గల గుర్రాలను పూరిన రథాలెక్కి చేత ధనుస్సులు ధరించి హస్తినాపురం వెలువడేటప్పుడు ఆ పురంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన వాళ్ళంతా దుఃఖంతో ఈ విధంగా అన్నారు. వారణావతానికి వెళ్ళే నాటికి ధర్మరాజు వయస్సు 29 సంవత్సరాలు, భీముని వయస్సు 28 సంవత్సరాలు, అర్జునుని వయస్సు 27 సంవత్సరాలు, నకుల సహాదేవులది 26 సంవత్సరాలు. ఈ విధంగా ఈ పాండవులను ఎందుచేతనో ధృతరాష్ట్రుడు తన ఆలోచనతో హస్తినం నుండి ఒంటరిగా చేసి పంపివేయాలనుకున్నాడు. ఇది అధర్మమని తెలిసి కూడా భీష్ముడు మొదలైన వాళ్ళు ఎందుచేతనో అడ్డగించలేదో తండ్రి తాతల నుండి వరుసగా వచ్చిన రాజ్యాన్ని పాండుపుత్రులలో పెద్దవాడైన భర్తవంశంలో శ్రేష్ఠుని ధర్మరాజుకు ధరించేటట్లు చేయాలి. కానీ ధర్మం తప్పి ఎందుచేతనో వృద్ధరాజులు అతడిని దూరం చేసుకుంటున్నారని విదురుడు ఆలోచించి తన వెంట వచ్చే వాళ్ళను స్నేహపూర్వకంగా ఓదార్చి తండ్రి మాటలు పాటించకపోవడం ధర్మ విరుద్ధమని అందుచేత వారణాంతం పోయి వస్తామని చెప్పి వాళ్ళందరినీ వెనుకకు పంపి వెళ్తున్న ధర్మరాజు వెంబడి విదురుడు కొద్ది దూరం వెళ్ళి ఇతరులు విన్నా వాళ్లకు అర్థం కాని మాటలతో మాటలు నేర్పరైన ధర్మరాజుకు వారణావతాన చేయవలసిన పనులన్నీ బోధించి పాండవులను తగు జాగ్రత్తగా మసలుకోమని చెప్పి, ఎందుకంటే ఇది పాండవులను కౌగలించుకొని కుంతీదేవికి మొక్కి పాండురాజును నమస్కరించి కన్నీళ్లు నించిన వెనుదిరిగాడు వెళ్ళాడు విదురుడు. తర్వాత కుంతీదేవి ధర్మరాజుకు దగ్గరగా వచ్చి ఇలా అన్నది. విదురుడు వచ్చి ఇతరులు విన్నా అర్థం కాని విధంగా నీకు సలహా చెప్పాడు. అంటే ధర్మరాజుకు ఒక్కనికి మాత్రమే అర్థమయ్యే భాషలో చెప్పాడు విదురుడు. ఎందుకంటే ఇది చాలా రహస్యం కనుక. నీవు కూడా చెప్పినట్లుగానే చేస్తానని అతనితో అన్నావు. చెప్పిందైతే అతని అభిప్రాయం నాకు తెలియజెప్పుము అని అడిగింది కుంతీదేవి ధర్మరాజును. అనగా ధర్మరాజు నవ్వుతూ విదురుని మాటలలోని తాత్పర్యాన్ని తల్లికి ఈ విధంగా చెప్పాడు. చేయదగిన పనుల పద్ధతులన్నిటినీ మీరెరుగుదురు, అయినా నాకు తెలియనంత వరకు మీకు తెలియచెప్పాలి. ఏ పని లేకుండా మిమ్మల్ని వారణాంతరం పంపించే ధృతరాష్ట్రుడు మీకు మేలు చేసేవాడి వలె ఉండి తర్వాత కీడు చేస్తాడు, జాగ్రత్త. అందుచేత మీరు ఏమర్పాటు లేకుండా విషం వల్ల అగ్ని వల్ల కలిగే ప్రమాదాలను విషయంలో తగిన జాగరూకులై ఉండండి అని సలహా చెప్పి
దుర్యోధనుడు చేసే చెడు పనులు తెలుసుకొని ఆ చెడు పనులకు విరుగుడులు కూడా చెప్పి పంపిస్తానని విదురుడు అన్నాడని ధర్మరాజు చెప్పగా, కుంతీదేవి పాండవులు విదురుడు చెప్పిన సలహాలకు అతనికి తమ పట్ల ఉండే స్నేహభావానికి సంతోషిస్తూ కొద్ది రోజులు ప్రయాణం చేసి వారణావతానికి చేరుకున్న తర్వాత పాండవులు జననీ సహితంబుగా వారణావతంబు చేరుట. పాండవుల రాకను గురించి విని వారణావతంలోని ప్రజలంతా ఎంతో ఆనందించి చతురంగ బలాలతో వారికి ఎదురేగారు. ఇండ్ల ధ్వజస్తంభాలకు కట్టిన బంగారు కలువ పూదండలు ఆకాశాన్ని కప్పి మిక్కిలి ప్రకాశించాయి. ఆడవాళ్ళు అలంకరించుకొని ఆ నగర శోభను చూస్తూ వస్తున్న పాండవులను చూడడానికి మేడలు మిద్దెలు ఎక్కారు. పాండవులు పెక్కుమంది బ్రాహ్మణుల ఆశీర్వాద వచనాలు పొంది ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణి నక్షత్రం ఉన్న రోజున వారణావతంలో ప్రవేశించి అన్ని విధాల అందమైన రాజమందిరంలో ఉండగా పురోచనుడు అంటే పాండవులను సంహరించుట కొరకు లక్క ఇంటి నిర్మించిన వాడు పురోచనుడు. ఈ పురోచనుడు అదియుగాక పాండవుల ఇంటిలో సపర్యల కొరకు ఒక బోయస్త్రీని నియమించి ఆ బోయస్త్రీతో తనకు కావలసిన అన్ని విధాలైన సమాచారాలను చేపడుతూ ఉన్నాడు. పాండవులు సంతోషించి పురోచనుడిని సన్మానించి పుణ్యాహవచనాలతో అందు ప్రవేశించారు. ఇతరుల అభిప్రాయాలను మాయోపాయ ప్రయోగాలను ఎరిగిన ధర్మరాజు ఆ చతుశాల కృత్రిమ రమణీయతను చూచి మెల్లగా భీమునితో ఈ విధంగా అన్నాడు. ఈ ఇంటి గోడల్లో లక్క ఉన్నది. ఇవి నేతి వాసన నూనె వాసన కలిగి ఉన్నాయి. అంతేగాక ఇది ఆయుధాలుండే చోటికి దగ్గరగా ఉన్నది. తప్పక ఇది నిప్పు చేత తగలబడే మోసపూరితమైన ఇల్లు అన్నాడు భీమునితో. ఈ ఇంటి విషయం తనకు తెలిసినట్లే మహామేధావైన విదురుడు నాకు ఈ విధంగా రహస్యంగా ఒక మాట చెప్పాడు. విషము నిప్పు విషయాలతో ఏమరిపాటు ఉండరాదు. మీరు ఎవరూ లేకుండా చూచి ఒంటరిపాటున నాకు హెచ్చరిక చేశాడు విదురుడు. ఇటువంటి ఈ ఇంట్లో మనం ఉండడం ఎందుకు? భీముడు అంటూ ఉన్నాడు. ఇటువంటి ఇంట్లో మనం అయితే ఎందుకు ఉండాలి? ఇది వరకున్న ఇంట్లోనే ఉందాము. ఈ ఇంటితో పురోచనుడు కూడా దహించిపోదాము అని భీముడు అనగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. మనము ఈ ఇంటి సంగతి తెలుసుకున్నాము. పరాకు లేకుండా ఏమీ తెలియనట్లే పురోచనుడి మోసం పూర్తిగా బయటపడే వరకు మనస్సును నిగ్రహించుకొని రహస్యమైన ఆలోచనతో అందరము ఈ ఇంట్లోనే ఉందామన్నాడు. ఈ పాపపు ఇంటి సంగతి మనకు తెలిసినట్లు పురోచనుడికి తెలిస్తే దుర్యోధనుని ఆజ్ఞ విఫలమవుతుంది. అట్లా కాకుండా మనం తొందరపడి ఈ ఇంటిని దహించి వేస్తే అక్కడ హస్తినాపురంలో భీష్మ విదురులు ఇది విని కోపిస్తే కురువంశం అనే మహాసముద్రంలో సంక్షోభం కలుగుతుంది. అట్లా కాక ఇల్లు కాలుతుందనే భయం చేత వేరొక చోటికి వెళితే ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడు మనం దాగిన చోటనే వెతుకుతూ మళ్ళీ మనకు కీడు చేస్తాడు. అది ఎట్లాగంటే, ఇప్పుడు రాజ్యాధికారంలో ఉన్నవాడు, సహాయం బలం కలవాడు, గొప్ప సంపద కలవాడు ఈ దుర్యోధనుడు. మనకు రాజ్యాధికారం లేదు, సహాయ బలం లేదు, సంపద కోల్పోయిన మనలను సమయం చూసి మనలను చేర్చడానికి ప్రయత్నిస్తాడు ఈ దుర్మార్గుడు. ఆ దుర్మార్గునికి అది నీతి. అందుచేత
ఇతరులు తెలుసుకోకుండా నమ్మినట్లే ఉందాము అని పుణ్యాత్ములైన పాండవులు ప్రతిదినము పగలెల్లా వేటాడుతూ రాత్రులలో ఆయుధాల చేత ధరించిన అప్రమత్తులై ఆ వారణావతంలో ఉన్నారు. లక్కాగృహ దహనము. హస్తినాపురంలో విదురుడు దుర్యోధనుని దురాలోచనంతటినీ స్పష్టంగా తెలుసుకొని మిక్కిలి విశ్వాసపాత్రుడైన నేర్పరి అయిన ఒక కనకుడిని పిలిచి పాండవుల దగ్గరికి పంపగా వాడు పాండవులను రహస్యంగా కలిసి విదురుడు తనను గుర్తించడానికి చెప్పిన మాటలు చెప్పి రానున్న కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి పురోచనుడి లక్క ఇంటిని తగలబెడతాడు. అందుచేత ఈ ఇంటి నుండి మీరు బయటకు వెళ్ళడానికి తగిన మార్గము విదురుని ఆజ్ఞ చేత నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. లంక ఇంటి నుండి బయటకు ఒక రహస్య సొరంగాన్ని ఎవరికీ తెలియకుండా త్రవ్వి పాండవులకు తెలియజేయగా దాన్ని భీముడు పూర్తిగా పరిశీలించి తెలుసుకున్నాడు. తర్వాత ధన దానాల చేత ఇష్టమైన భోజన దానాల చేత బ్రాహ్మణ సమూహాలను తృప్తిపరుస్తూ ఉండగా వారణావతంలో పాండవులు 6 నెలలు గడిపారు. కృష్ణ చతుర్దశి నాడు కుంతిదేవి వారణావతం నగరంలో ఉండే బ్రాహ్మణ ముత్తైదువులకు అందరికీ ఇష్టమైన భోజనం తృప్తిగా పెట్టి దేవపూజ చేసింది. పురోచనుడు పంపిన బోయస్త్రీ కొడుకులు వారు అడవిలోని అనేక విధాలైన మూలాలు ఫలాలు తెచ్చి ఇస్తూ కుంతిదేవిని వదలక సేవిస్తూ పాండవులు చేసే ప్రతి పనిని ప్రతిదినం ఆ పురోచనుడికి తెలియజేస్తూ ఉన్నది. సావు మూడిందై ఆ బోయవనిత తాను తన కొడుకులు ఆ కృష్ణపక్ష చతుర్దశి రోజున రైత్రి పండుగలో మెల్లగా మస్తుగా కళ్ళు త్రాగి మత్తెక్కి మైమరిచి ఆ లక్క ఇంటి ప్రక్కన నిద్రించుచుండగా భీముడు పురోచనుని కంటే ముందు తానే పూనుకొని వాటికి పెద్ద నిప్పు అంటించాడు. వెంటనే తల్లిని అన్నను తమ్ములను ఆ సొరంగంలోకి పంపి భీముడు ఆయుధాలున్న ఆ ఇంటి తోడ కూడా లక్క ఇంటిని కూడా తగలబెట్టాడు. విదురుడు పంపిన కనకుడికి తాము క్షేమంగా వెళ్ళటాన్ని తెలియజేశాడు భీముడు. సొరంగంలో ప్రవేశించి కుంతిని ధర్మార్జున నకల సహదేవులను ఆ సొరంగం నుండి బయటపడేటట్లు చేసి తోడుకొని వెళ్ళేటప్పుడు మిక్కుటమైన నిద్రతో త్రొత్తుపడుతూ బడిబడిగా నడవలేని తల్లిని మూపు మీద ధర్మరాజు అర్జునులను భుజాల మీద నకుల సహదేవులను వడులలో ఎత్తుకొని భీముడు తన గమన వేగం వలన రాత్రిని లెక్క చేయకుండా చీకటి అని అనుకోకుండా ముండ్లు పగులని చూడకుండా పగటిపూట నడిచి వెళ్ళాడు. ఇక్కడ వారణావత నగరంలో ఆ తర్వాత తెల్లవారగా పాపపు పనులు చేయడంలో ఆసక్తి గల ఆ పురోచనుడు ఆ బోయస్త్రీ మొత్తము 5 మంది ఆ లంక ఇంటిలో తగలబడిపోయారు. అది చూడటానికి జనులు మిక్కిలి వేగిరపాటితో కుప్పగా ఉండే బూడిదను తొలగద్రోసి అందులో 5 కొడుకులతో సహా కాలిపడి ఉండే స్త్రీని చూసి వాళ్ళే కుంతి పాండవులని భావించి పౌరులు పెద్ద దుఃఖంతో బలవంతులు భరతవంశం నిలిపేవాళ్ళు భుజబలం చేత శత్రువులను సంహరించేవాళ్ళు భూభారాన్ని వహించేవాళ్ళు అయిన పాండవులు ఏ కారణం లేకుండా ఈ విధంగా ధృతరాష్ట్రుని కపటోపాయంతో పైకి ఎగిసిన నిప్పు మంటల్లో మాడిపోయారు కదా అని మిక్కిలి దుఃఖించారు. విదురుడు పంపిన ఆ కనకుడు వారణావత నగర ప్రజలతో కలిసి బూడిదను ఆవలికి త్రోసేవాడివా నటిస్తూ ఇతరులకు ఎవ్వరికీ చూడకుండా తాను త్రవ్విన సొరంగ ద్వారాన్ని కప్పివేశాడు. లక్క ఇంట కాలిపోయింది బోయత ఆమె 5 కొడుకులు అని తెలుసుకొని హస్తినాపురానికి వెళ్ళి ఆ విషయాన్ని పాండవులు
క్షేమంగా అక్కడి నుండి వెళ్ళటాన్ని విదురుడికి చెప్పాడు. వారణావత ప్రజలంతా ఈ ఘోరకృత్యం దుర్యోధనుడు చేసిందేనని దుఃఖించి కుంతీ పాండవుల మరణ వార్తను ధృతరాష్ట్రునికి చెప్పి పంపారు. దుర్యోధనుడు మొదలగు కొడుకులు ఉన్న సభలో నీచులైన శకుని కర్ణులు ఎదుట పాండవుల మరణ వార్త విని మిక్కిలి బాధపడుతూ అనేక విధాల దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడు ఆవు అరిచినట్టు అరిచాడు. అంతేగాక గాంధారీదేవి మొదలైన అంతఃపుర కాంతల ఏడుపు ధ్వనులు పెళ్ళుబుకాయి. భీష్ముడు మొదలైన కురువంశ పెద్దలు దుఃఖించారు. విదురుడు మాత్రం పాండవులు క్షేమంగా ఉన్నారని తెలిసి కూడా అందరితో పాటు తాను కూడా దుఃఖించే వాళ్ళలా నటించాడు. పాండవులు వారణావతం నుండి దక్షిణ దిశగా నడుచుట. పాండవులు గంగా నదిని దాటి దక్షిణ వైపు సాగి గాలి సూర్యకిరణాలు చొరరాని దట్టమైన అడవిలో నడిచి వెళుతూ ఎక్కువ ఆకలి దప్పులకు లోనైన వాళ్ళయి నడవలేకపోగా భీమసేనుడు ఎప్పటి వలె తక్కిన వాళ్ళను ఎత్తుకొని వాయు వేగాన వెళ్ళి సాయంకాలానికి ఒక మర్రి చెట్టు క్రింద ఉండే చల్లని రాతి ప్రదేశాన ఉంచి వారిని ఆ మర్రి చెట్టు చివరి కొమ్మ ఎక్కి నీళ్ల కొరకు వెదుగుతుండగా కొంత దూరంలో ఆహ్లాదాన్ని కలిగించే నీటితో నిండినది, పద్మాలకు నిలవైనది, తామర పువ్వుల మంచి వాసనతో కల ఒక సరోవరాన్ని భీముడు కనిపెట్టాడు. ఆ వైపు వెంటనే వెళ్ళి ఆ సరోవరాన్ని చూసి అందులో స్నానం చేసి కడుపు నిండా నీళ్లు త్రాగి చినగని తామరాకు దొప్పలలో నీళ్లు నింపుకొని తన వారి వద్దకు వచ్చాడు. భీముడు నిద్రితులైన జననీ సోదరులను చూసి ఈ విధంగా చింతించాడు. ఎక్కువ దారి నడక వలన బడలిక వలన పొందిన వాళ్ళై పైగుడ్డలు పరుచుకొని చేతులు దిండ్లుగా పెట్టుకొని ఆ మర్రి చెట్టు క్రింద నిద్రించే సోదరులను తల్లిని చూసి భీమసేనుడు మిక్కిలి దుఃఖించి తన మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు. ముల్లోకాలకు ప్రభువైన ధర్మరాజు సామాన్య మానవుని వలె ఈ విధంగా మిగుల దుఃఖం పొంది కఠినమైన ఈ నేల మీద నిద్రించుటమా? కుంతిభేదుని కూతురు వసుదేవుని చెల్లెలు విచిత్ర వీరిని కోడలు పాండురాజు పట్టప్రాణి పరమ ధర్మాత్ములైన కొడుకులు కన్న తల్లి, పువ్వు కంటే సుకుమారమైన శరీరం కలది, పరిశుభ్రమైన పడక మీద పరిండి కూడా నిద్రపోవనిది అయిన కుంతీదేవి అలసిపోయి కటికి నేల మీద రాళ్ళొత్తుకుంటున్నా నిద్రపోయింది. తల్లి కంటే గాఢంగా నిద్రలో ఉన్న కొడుకులు ఇది క్రూరముగాలుండే అడివని కూడా ఆలోచించకుండా నిద్రపోతున్నారు. కర్మఫలాన్ని ఎంతటి వారైనా అనుభవించక తప్పదు అని తనలో తాను అనుకుంటూ వీళ్లకు నిద్రాభంగం చేయలేను, వీళ్ళు తమంత తాము మేల్కొని నీళ్లు త్రాగుతారులే అని నీళ్లను తగు విధంగా తామరాకు దుప్పట్లో భద్రపరిచి మళ్ళీ తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు. ధృతరాష్ట్రుడు దుర్మార్గుడైన కొడుకులు తాను కలిసి మమ్ములను దూరం చేయటానికై ఇంటి నుండి బయటికి పంపి దుర్బుద్ధితో లక్క ఇంట్లో ఉంచాడు. అయినా తల్లి సోదరులు మేల్కొనే వరకు జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచించి భీముడు ఆ అడవి మధ్య ప్రసిద్ధమైన బాహుపరాక్రమం కలవాడు, పాండవులకు వజ్ర ప్రహరీగోడ వంటి వాడు అయిన భీముడు దుఃఖంతో కూడిన మనసుతో మెలకువగా ఉన్నాడు. అడవి మధ్య పాండవులుండే ప్రదేశానికి దగ్గరగా లేత మధ్య చెట్టు నడమ హిడింబుడనే రాక్షసుడొకడు వాళ్ళను చూచి మేను పెంచి తన కరకు వెంట్రుకలను విదిలించి ఆవులించి నీలిగి నిక్కి రుచిలేని అడవు జంతువుల మాంసం తిని 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 రోత పుట్టిన తనకు చాలా కాలం తర్వాత
మానవ మాంసం రుచి చూచే అవకాశం కలిగిందని సంతోషపడి తన చెల్లెలైన హిడింబను పిలిచి ఈ విధంగా అన్నాడు. ఇక్కడికి ఈ విధంగా మానవులు ఎప్పుడైనా వస్తారా? ఒకవేళ వస్తే సంతోషంగా నిర్భయంగా ఇట్లా నిద్రిస్తారా? కుందేలు ఒంటింట్లోకి వచ్చింది. వెంటనే వెళ్ళి వాళ్ళను చంపి మిక్కిలి రుచిగల మానవ మాంస ఖండాలు చక్కగా నాకు వండి పెట్టమని హిడింబుడు చెల్లెలతో చెప్పాడు. హిడింబ భీమసేనును చూసి మోహించుట అని హిడింబుడు ఆజ్ఞాపించగా హిడింబ మిక్కిలి త్వరగా వెళ్ళి ముందుగా వాళ్ళను సమీపించటానికి జంకి భయపడి ఒక చెట్టు చాటున కొంతసేపు నుండి పద్మాల వలె విశాలమైన నేత్రాలు, ఎత్తై విశాలమైన వక్షస్థలం, సింహం వంటి సన్నటి నడుంతో కూడిన చక్కని శరీరం, మన్మధుని వంటి అందం, వజ్రాయుధం వంటి దృఢమైన బాహువుల కల భీమసేనుని హిడింబ చూసి మోహించింది. కామరూపం ధరించి మానవకాంత రూపంతో హిడింబ బహురత్నకాంతులతో శోభిల్లే సొమ్ములు ధరించి కొత్తగా పుష్పించిన నడతీవ వలె భీమసేనుని దగ్గరికి వచ్చింది. హిడింబ తన అన్న ఆజ్ఞను మరచి భీముని కూడుకున్నది. కాంతలకు భర్త మీద స్నేహమే బలమైంది. తక్కిన స్నేహాలు 1000 అయినా కూడా దానితో సమానం కావు. ఆ విధంగా హిడింబ మన్మథ బాణం చేత అభిమానాన్ని కోల్పోయి తన దగ్గరకు వచ్చే హిడింబను చూసి భీముడు అవమానపూర్వకంగా, నీవు ఎక్కడి దానవు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఎందుకు వచ్చావు? దూరంగా తొలగిపో అని అనగా హిడింబ అతనితో ఈ విధంగా అన్నది. జనుల చేత కొనియాడబడే వాడా, నేను హిడింబుడు అనే రాక్షసుని చెల్లెనని. నిన్ను చూచింది మొదలు మన్మథ బాణకు గురి అయినాను. నీవు నాకు భర్తవైతే మా అన్న నిన్ను తన వాడిగా స్వీకరిస్తాడు, కీడు చేయకుండా నిన్ను కాపాడుతాడు అని అమిత ప్రేమ చేత ఈ జన్మలో నువ్వే నాకు నా భర్తవు అనింది హిడింబ. ఇది హిడింబాసురుని అడవి. దీంట్లో ప్రవేశించి బయటకు పోవటానికి యముడి కుత్తకులో ప్రవేశించి బయటపడడమే. కావున ఇక్కడి నుంచి మీరు బయటపడలేరు. ఇప్పుడే హిడింబుడు రాబోతున్నాడు. తక్కిన వాళ్ళ సంగతి మనకెందుకు? నీవు నాకు భర్తవై ప్రాణాలు రక్షించుకొని నా వలన కోరిన సుఖాలు అనుభవించుము. నేను నిన్ను కోరిన చోటికి తీసుకుపోగలదాన్ని, నీకు ఇష్టమైన చోటికి నిన్ను తీసుకుపోతాను అని అనగా హిడింబతో భీముడు ఈ విధంగా అన్నాడు. అమాయకురాలా, ఎంతటి నీచుడైనా తన పురుష లక్షణం పోగొట్టుకొని తల్లిని తోబుట్టువులను వదిలి మోహంలో పడి చంచలమైన స్త్రీ సుఖాన్ని పొందుతాడా? అది తప్పు. వీరు నెత్తుకొని పోయేదని అనిన విని హిడింబ భీమునితో, వీళ్ళందరినీ రక్షించడం నీకు ఇష్టమైతే నరమాంస భక్షుడైన ఆ రాక్షసుడు రాకముందే వీళ్ళను మేలుకొలపము అని అనగా భీముడు ఈ విధంగా పలికాడు హిడింబతో. పద్మాల వంటి కన్నులు కలదానా, మేటి వీరుడైన ఒక రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న వీళ్ళను నిద్ర చెడిపోయేటట్టు మేలుకొల్పనికి సాధ్యం కాదు. నా బలాన్ని గురించి నీకు తెలియదు, వినుము. వేగంతో ఒక్క రాక్షసుడే కాదు, దేవదానవులంతా ఏకమై వచ్చినా నీవు చూస్తుండగా అపార బలంతో వాళ్ళను చీల్చి చంపుతాను. కానీ ఈ విధంగా వచ్చి అలసట చెంది సుఖంగా నిద్రించే వీళ్ళ నిద్రాభంగం నేను కలిగించను. ఎక్కువగా మాట్లాడక ఆ రాక్షసుడిని ఇక్కడికి పంపు అని భీమసేనుడు పెచ్చు పెరిగి పలుకుతుండగా అక్కడ హిడింబ ఆలస్యాన్ని చేసినందుకు మిక్కిలి కోపించి నల్లని మబ్బు వంటి పెద్ద దేహంతో, మేఘంలోని మెరుపుతీగ వంటి 8 కూరలతో, గట్టిగా పండ్లు కొరికి కోపంతో ఎర్రబడి నిడుపులై గుండ్రనివైన కళ్ళు త్రిప్పుతూ బిరుసైన వెంట్రుకలు గాలికి కదులుతూ ఉండగా యముడు వంటి రాక్షసుడు హిడింబుడు వచ్చి చెల్లెలను చూచి, నీచురాలా,
నీవు నీచులైన మానవులతో కలిసి నా ఆజ్ఞ త్రోసిపుచ్చడం తగునా అని గద్దించి పలకగా హిడింబ మిక్కిలి భయపడి భీముని చాటుకు వెళ్ళింది. భీమసేన హిడింబాసురుల యుద్ధము. గరుత్మంతుని వంటి పరాక్రమం కల భీముడు హా హిడింబతో మీ అన్నను నన్ను చూడుము, భయపడకుము అని పలికి హా హిడింబాసురుని పెద్ద ఎత్తున ఎదుర్కొని, రాక్షస, నీవు చంపదగిన వాడివి, నీ బలగర్వం నశించేటట్టు నిన్ను చంపి ఈ అడవిని తప్పక భయం లేని దానిగా చేస్తాను అన్నాడు. చక్కగా నిలువు అనగానే రాక్షసుడు ఆశ్చర్యకరంగా విజృంభించి సరే అని నీ బలపరాక్రమాలు చూస్తానుగాక వినదీయక నిలబడని పెచ్చు పెరిగిన వేగంతో భంగం లేని సుఖనిద్రలో ఉండే వీళ్ళ నిద్రకు తమ కాళ్ళు చేతిలో దెబ్బల ధ్వని ఆటంకం కలిగిస్తుందని మనసులో బాధపడి భీముడు ఆ రాక్షసుని సింహం చిన్న జంతువును వదలక గట్టిగా ఈడ్చేటట్లు ఆ ప్రదేశాన్ని నుండి 8 ధనస్సుల కొలతగల దూరానికి ఈడ్చుకు వెళ్ళాడు. భయంకర యుద్ధవీరులైన భీమ హిడింబులు తమ కాళ్ళ తొక్కిడికి వరుసగా పెద్ద పెద్ద వృక్షాలు విరిగి నేల కొరిగేటట్లు 60 ఏండ్ల మదపుటేనుగుల వలె ఆ అడవిలో ఒకరినొకరు మల్లయుద్ధం చేశారు. ఆ రాక్షసుడు భీముని గట్టిగా చేతులతో బంధించి గొప్ప ధీరుని వలె భూమి ఆకాశాల మధ్య భాగమంతా నిండేటట్లు పెద్దగా సింహనాదం చేసి అరచాడు. ఆ పెద్ద శబ్దం విని కుంతీదేవి కొడుకులు మేల్కొని తమ సమీపంలో మానవాతీతమైన రూప సౌందర్యాలతో ఉన్న హిడింబను చూసి ఇది వనదేవతో లేక దేవకాంతో అని ఆశ్చర్యపడ్డారు. తర్వాత కుంతి మెల్లని మాటలతో హిడింబతో నీవు ఎక్కడి దానివి, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడగగా ఆమెతో హిడింబ ఈ విధంగా చెప్పింది. నన్ను మిమ్మల్ని నేను హిడింబుడనే రాక్షసుడు చెల్లెనని, అతడు మీకు కీడు చెయ్యమని చెప్పి నన్ను పంపిస్తే నేను మీ కుమారుని భర్తగా భావించి మనమన బాధ పొంది ఆలస్యం చేయటం చేత అతడు వచ్చి కోపించి మీతో పాటు నన్ను కూడా మృంగబోయాడు. అప్పుడు గర్వాధికుడైన మీ కుమారుడు పూనుకొని అతనితో మల్లయుద్ధం చేస్తూ అదిగో అక్కడ ఉన్నారు. నన్ను మిమ్మల్ని రక్షించి ఆ రాక్షసుని ఇప్పుడు సులభంగా చంపగలడు చూడండి అని అనగా అందరూ లేచి గర్వించి మల్లయుద్ధం చేసే భీమ హిడింబులను చూచారు. అప్పుడు అర్జునుడు వాళ్ళు యుద్ధం చేసే చోటికి పోయి భీమునితో ఈ విధంగా అన్నాడు. తూర్పు ఎర్రబడుతున్నది, దుష్ట రాక్షసులకు అనుకూల సమయం ఆసన్నమవుతున్నది. ఆలస్యం చెయ్యక ఆ రాక్షసును చంపుమని అర్జునుడు అనగా తన మల్లయుద్ధ నైపుణ్యం మెరగా భీముడు తన పిడిగుద్దులతో హిడింబాసుని మోదాడు. హిడింబాసుని నోట ముక్కున ఆగకుండా నెత్తురుధారలు కారుతూ ఉండగా భీముడు అతని కడకాలును పట్టి గాలిలో ఎత్తి గిరిగిరా 100 సార్లు తిప్పాడు. బలం కృంగేటట్లు ఈ విధంగా విసరడం చేత అవయవాలు కదలికలు కోల్పోయిన హిడింబుని బిగిబట్టి నేల మీద పెట్టి అతని వెన్నెముక విరిచి నడుమును త్రుంచి విసిరివేశాడు. ఆ విధంగా హిడింబుని చిత్రవేద చేయటం చూసి ఆశ్చర్యపడి భీముని పరాక్రమాన్ని పొగుడుతూ హిడింబ తమ వెంటరాగా అందరూ అతని దగ్గరకు వెళ్ళారు. భీముడు హిడింబ రాకను ఇష్టపడక రాక్షసులు పగబట్టి మాయలు చేస్తారు, అందుచేత నువ్వు మాతో రావద్దు, నీవు కూడా మీ అన్న చచ్చినట్టే చావు అని అనగా ఆ రాక్షసి భయపడి వడవడ వణుకుతుండడం చూసి దయతో ధర్మరాజు భీమునితో ఈ విధంగా అన్నాడు. చంపదగిన వాడిని చంపావు, అది ధర్మమే.
ఈ హిడింబ అబల, దీని మీద కోపపడడం కూడదు. ఉత్తములైన ధర్మాత్మలకు ఆత్మరక్షణ కంటే ధర్మరక్షణమే ఉత్తమం. అంటే తన్ను తాను రక్షించుకోవడం అంటే ధర్మాన్ని రక్షించడము ఉత్తమమైన పని. తనకు ఆపద కలిగిన ధర్మాత్ములు ధర్మాన్నే రక్షించాలి. ఇది నిజం. ఎందుచేతనంటే ఇంకొక జన్మల కూడా వెంట వచ్చేది కావడం చేత ధర్మాన్ని రక్షించడమే ఉత్తమమైన పని అని ధర్మరాజు అన్నాడు. ఈ హిడింబను రాక్షసిగా చూడవద్దు, మాకు ఈమె పట్ల బంధుభావమే ఉన్నదని ధర్మరాజు అనగా, హిడింబ ధర్మజునికి కుంతీదేవికి మ్రొక్కి ఏకాంతంలో కుంతితో, అమ్మా, సర్వ ప్రాణులకు కామవాంఛ సమానమే, అయినా స్త్రీల విషయంలో ఇది ఓర్చుకొని రానిదే ఉంది. నేను భీముడి మీద మనసు పడి బంధువులను స్నేహితులను వదులుకొన్నాను. నా కోరికను మీరు తీర్చకుంటే ప్రాణాలు విడుస్తాను. నన్ను రక్షిస్తే మీకు ఇష్టమైన వాటిని చేస్తాను. మీకు మార్గం అనుకూలంగా లేనప్పుడు మీరు కోరిన చోట్లకు మిమ్మల్ని ఎత్తుకొని వెళ్తాను. భూత భవిష్య వర్తమానాలను ఎరిగి చెప్పగలను. ఇప్పుడు రాబోయే దాన్ని గురించి చెప్తాను వినండి. ముందర కొంత దూరాన ఒక సరోవరం ఉంది, ఒక వృక్షము ఉంది. అవి రెండు శాలిహోత్రుడనే మహాముని తపప్రభావం చేత ఏర్పడ్డాయి. ఆ సరోవరంలో నీళ్లు త్రాగితే ఆకలి దప్పులు ఉండవు. ఆ చెట్టు చలికి, గాలికి, ఎండకు, వానలకు నుండి రక్షించగలదు. మీరక్కడ ఉండగా కృష్ణోద్వైపాయనుడు అంటే వేదవ్యాసుల వారు వచ్చి మీకు మేలు కలిగించే మాటలు చెప్తాడని చెప్పగా, హిడింబ మాటలు విని కుంతీదేవి, పాండవులు ఆశ్చర్యపడ్డారు. మంచి అభిప్రాయంతో ఆమెను దేవత కాంతగా భావించి మిక్కిలి దయతో ఆదరించారు. భీముడు తల్లి అనుమతితో హిడింబను పరిగ్రహించుట, నాయనా భీమా, నీ అన్న ధర్మరాజును నన్ను గౌరవించి మేము ఏమి ఆజ్ఞాపించినా అది ధర్మమని తలచి వెంటనే చేయుము అని కుంతీదేవి భీమసేనంతో అన్నది. ఈ హిడింబ ఉత్తమ పతివ్రత. మనసులో దీన్ని గురించి వేరొక విధంగా భావించక పాండురాజుకు కూడా మేలు కలిగేటట్లు పుత్రుడు పుడతాడు, ఇది చేయదగిన పని అనే తలంపుతో దీనిని చేపట్టుము అని చెప్పింది కుంతి. అని భీమసేనుని ఒప్పించి హిడింబకు ప్రియంగా చెప్పి, నీవు పరిశుద్ధరాలవై ఉత్తమ స్త్రీ గుణాలతో భీముడిని సంతోషపెట్టుము. పగలు మీ ఇష్టం వచ్చిన చోటికి తిరిగి రాత్రులు మా దగ్గర ఉండండి అని నియమంగా భీముడు కూడా కొడుకు పుట్టే వరకు హిడింబను మీ మాట ప్రకారం చేపడతానన్నాడు. తర్వాత పాండవులు తల్లితో కలిసి శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ప్రొద్దున్నే అక్కడ కొలంలో స్నానం చేసి సంధ్యావందనాలు తీర్చుకొని శాలిహోత్రుని చేత గౌరవింపబడ్డారు. అక్కడ చెట్టు నీడ యొక్క చల్లదనంలో విశ్రాంతి తీసుకొని ఆకలి దప్పులు తీరి సుఖంగా ఉన్నారు. పాండవులకు వ్యాసుడు హితోపదేశం చేయుట. పవిత్రమైన తపస్సు నిండుగా కలవాడు, మునుల చేత పూజింపదగినవాడు, బ్రహ్మదేవునితో సమానమైన తేజస్సు కలవాడు, బ్రాహ్మణులకు హితమైనవాడు, వర్షాకాల మేఘం వంటి రంగు కలవాడు, సర్వ పాపాలను హరించేవాడు అయిన వ్యాసుడు ఆ కుంతి పాండవుల యొక్క పుణ్యస్వరూపం వలె వాళ్ళ మనస్సులకు ఆనందం కలిగించేటట్టుగా వచ్చాడు అక్కడికి. ఈ విధంగా వచ్చిన మునిశ్రేష్ఠుడైన వేదవ్యాసునికి అందరూ భక్తితో నమస్కరించి ఆసనం, అర్ఘ్యం మొదలైన ఉపచారాలతో పూజించి ఉండగా వాళ్ళందరినీ దయార్థ దృష్టితో చూసి వ్యాసుడు ఈ విధంగా అన్నాడు.
ధృతరాష్ట్రుడు కొడుకు మాట విని ఇది తగదని చెప్పక దుర్మార్గుడై మీకు అపకారం చేసి మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. దుర్మార్గులను ఎక్కడైనా ఎప్పుడైనా నమ్మకూడదు. ఆ విషయాన్ని తెలుసుకొని మీకు హితోపదేశం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. అన్ని ధర్మాలు తెలిసిన వాళ్ళు వినయవంతులైన మీకు బంధువులతో ఎడబాటు కలగడం పూర్వజన్మ కృతం. దీనికి దుఃఖించవద్దు. హిడింబయందు ఘటోద్గజుడు పుట్టుట. భీమ హిడింబులకు భయంకరమైన ముఖం కలిగి మోడు వంటి చెవులు కలిగి వికారాలైన కన్నులు కలిగి నల్లని రంగు హెచ్చుతగ్గులైన భయంకరంగాలైన కూరలు భీతిని గొలిపే పెద్ద దేహం కల ఘటోత్కచ నామధేయుడు కుమారుడొకడు పుట్టాడు. ఈ విధంగా అప్పటికప్పుడు కలిగిన గర్భంలో తనకు ఇచ్చవచ్చిన రూపాన్ని ధరించగలవాడైన ఘటోత్కచుడు పుట్టి తక్షణమే నవయవనం వివిధ శాస్త్రాలలో నైపుణ్యం కలవాడై అపరిమిత రాక్షస పిశాచ బలంతో కూడి తల్లిదండ్రులకు కుంతీదేవికి నమస్కరించాడు. ఘటోద్గజుడు మొదట పుట్టిన కుమారుడు కావటం వలన అతడిని అందరూ ఆదరించగా అతడు కొన్ని దినాలుండి ఒకనాడు అందరికీ నమస్కరించి, నేను రాక్షస పిశాచ బలాలతో ఆయా ప్రదేశాలలో ఉంటాను, అవసరమైనప్పుడు నన్ను తలిస్తే ఆ క్షణాన్నే వస్తాను అన్నాడు. తర్వాత అందరికీ అనుమతిని పొంది తల్లిని వెంట తీసుకొని ఉత్తర దిశగా వెళ్ళాడు. ఇట పాండవులు కూడా శాలిహోత్రుని దగ్గర అనేక ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాలు అభ్యసించి ఆయన దగ్గర సెలవు తీసుకొని విదర్భ మత్స్య త్రిగర్త కీచక దేశాలను దాటి ఏకచక్రం అనే అగ్రహాన్ని చూచారు. పాండవులు ఏకచక్రపురమున విప్రగృహంబున ఉండుట. చక్కని జడలతో జింకతోళ్లతో దర్భలతో నారచీరలతో వేదపఠనం చేస్తూ బ్రహ్మచర్య వృత్తిని అవలంబించి సుఖంగా ఆ ఏకచక్రపురాన ఒక బ్రాహ్మణునింట్లో పాండవులు తల్లి కుంతీదేవి ఉన్నారు. సంతోషంతో చదువుతూ బిచ్చ కోసం ప్రతి గృహానికి వెళుతున్న మౌనవ్రతులు మంచివాళ్ళు అయిన పాండవులను ఏకచక్రపురంలోని సద్బ్రాహ్మణ గృహస్థులు దయతో ఎల్లప్పుడూ తృప్తిపరుస్తూ ఉన్నారు. సూర్యతేజులు ధీరులు భూమండల రాజ్యలక్ష్మికి తగిన వాళ్ళైన వీళ్లను బ్రహ్మదేవుడు ఎందుచేత భిక్షాన్నం తినేవాళ్ళుగా సృష్టించాడో కదా అని జనులంతా దుఃఖించగా పాండవులు 5 ప్రతిదినం మిక్కిలి భక్తి వినయాలతో పాయసము పిండి వంటలు అన్నం నిండిన పాత్రను తెచ్చి తల్లికి అందజేస్తూ ఉన్నారు. కుంతీదేవి ఆ ఆహారాన్ని మొత్తాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగం భీమునికి పెట్టి తక్కిన భాగాన్ని తాను తక్కిన కొడుకులు తింటూ మారువేషంలో కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ధర్మార్జును నకుల సహదేవులు భిక్షకు వెళ్ళిన సమయంలో తాను భీముడు ఇంట్లో ఉండగా తాముండే ఆ బ్రాహ్మణ గృహంలో ఒక్కసారిగా పెద్ద ఏడుపు వినవచ్చింది. అది విని కుంతీదేవి ఎంతో బాధపడు భీమునితో ఈ విధంగా అన్నది, ఇతరులు ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ సుఖంగా ఉన్నాం. ఎందుచేతనో ఇప్పుడు ఈ బ్రాహ్మణుని ఇంట్లో ఏడుపు ధ్వని వినిపిస్తున్నది. దీనిని విచారించి తెలుసుకొని తొలగించాలి. మనకు మహోపకారం చేసిన ఈ బ్రాహ్మణుడికి ఏదైనా ఇష్టమైనది చేయాలని ఆలోచిస్తుండగా ఇప్పుడేదో దాటశక్యంగాని కష్టం ఈ ఇంటిని యజమానికి కలిగినట్లున్నది. నా మనసు చాలా బాధపడుతూ ఉన్నది. అందుచేత ఈ కష్టాన్ని తీర్చి వీరికి
మనస్సంతోషాన్ని కలిగించాలి అని అనింది కుంతి భీమునితో. అని ఈ విధంగా ఆ భీముడు అనగా, ఇదేమి దుఃఖం, ఎవరి వలన ఇంత జరిగింది తెలుసుకొని నాతో చెప్పుము. దుఃఖించడం ఎందుకు, ఎంత కష్టమైనదేనా, నేను దీన్ని తీర్చి ఈ బ్రాహ్మణునికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాను అని భీముడు అనగా, కుంతి అట్లాగే చేస్తానని వెళ్ళి పూర్తిగా దుఃఖంతో మునిగి ఏడుస్తున్న వాళ్ళను చూచి ఏమీ అడగలేక ఊరకుండగా, బ్రాహ్మణుడు తన బంధువులను వినేటట్లుగా ఈ విధంగా అన్నాడు. బకాసురునికి ఆహారంగా పోవుట గూర్చి బ్రాహ్మణ కుటుంబము విచారించుట. ఎంత యోగికైనా ఏ మానవుడికైనా పూర్వజన్మ కర్మ వలన కలవటం, విడిపోవటం, ద్వంద్వాలను అనుభవించడం తప్పదు కదా. నేను, బిడ్డలు, నా భార్య ఏ ఉపాయం చేత ఈ ఆపదను దాటగలం, ఏం చేయాలో తోచకుండా ఉన్నది. ఇక్కడ ఉండకూడదు, వేరొక చోటికి వెళ్దామని ముందుగానే ఎంత చెప్పినా నా భార్య వినలేదు. ఇంతటి ఘోరాన్ని ఈ విధంగా చేయబోతున్న బ్రహ్మ మమ్మల్ని ఎందుకు పోనిస్తాడు? పోనీయుడు, ఇది కర్మఫలం, తప్పించుకోవడం సాధ్యమా? వేద మంత్రపూర్వకంగా వివాహమాడి నాతో కూడా ధర్మ మార్గాన చరిస్తూ వినయవతి అయి నన్ను అనుసరించి నడుచుకునే భార్యను రాక్షసునికి ఆహారంగా కమ్మని ఎలా పంపగలను? ధర్మం అభివృద్ధి చెందేటట్లు తగిన వరుడికిచ్చి వివాహం చేయటానికి నా దగ్గర బ్రహ్మదేవుడు ఇల్లడుగా ఉంచిన ఈ కన్యను, నా కూతురిని దౌహిత్రుడు నాకు లేకుండా ఏ విధంగా రాక్షసుని ఆహారంగా పంపగలను? అంతేకాదు, నా పితృదేవతలకు పిండోదకాలిచ్చే కుమారుడిని, వంశాన్ని తరింపజేసేవాడిని, పితృదేవత రుణం తీర్చే మహోపకారిని ఈ చిన్నవాడిని ఏ విధంగా పంపగలను? ఏ విధంగా చూచి ఇది పాపమని అనక ఈ చిన్నవాడిని క్రూరంగా రాక్షసి నోట తోస్తాను. నేను తొయ్యను. నేనే వెళ్ళి ఇప్పుడే రాక్షసునికి ఆహారంగా అవుతాను అని చెబుతూ ఉన్నాడు. ఆ రాక్షసునికి నేను ఆహారం అవుతాను. మీరు భయపడకండి, దుఃఖించకండి. భార్య ద్వారా పొందవలసిన సుఖాన్నంతా నా యందు ఇదివరకే పొందారు. నేను నా రుణం తీర్చుకున్నాను. ప్రాణాలు వదిలైనా భార్య భర్తకు మేలు చేయాలి. అట్లుగాక భర్త కంటే ముందు భార్య మరణించిన భార్య పతివ్రతలలో మిక్కిలి పుణ్యాత్మరాలు. అంటే భర్త కంటే ముందుగా చనిపోయిన భార్య ఎంతో పుణ్యాత్మురాలు, పరమ పవిత్ర పతివ్రత అయినా భర్త లేని స్త్రీలోకం చేత నింద పొందుతుంది కదా. క్రింద పడిన మాంసపు ముక్కను పక్షులు కోరే విధంగా భర్తను కోల్పోయిన స్త్రీని చూచి నీచులు ఇది పాపమని కూడా అనుకోకుండా తేలికగా ఆమెను కోరుతారు. కావున భార్య మరణిస్తే భర్త మరొక భార్యను స్వీకరించడం శాస్త్ర సమ్మతమే. భర్త మరణిస్తే భార్య మరొక భర్తను స్వీకరించడం లోకం చేత నిందింపబడుతుంది. కావున నేను మీరు లేకుండా ఒక్క నిమిషమైనా జీవించలేను. ఒకవేళ జీవించినా ఈ బిడ్డలను రక్షించలేను. ఎట్లంటే వేదాధికారం లేని శూద్రులు వేదం వినటాన్ని కోరినట్లు కులాచారానికి సరిపోని వాళ్ళు ఈ కన్యను కోరితే దాని ప్రకారం చేయటానికి కానీ ఈ కుమారుడికి మంచి గుణాలు అలవడేటట్లు తగిన శిక్షను ఇవ్వటం కానీ నాకు శక్తి లేదు. నేను మరణించినా మీరు ఒక భార్యను చేపట్టి గృహస్థు ఆచరించవలసిన ధర్మాన్ని, అగ్నిహోత్రాన్ని, పుత్రులను రక్షించండి అని చనిపోయే ప్రయత్నంలో ఉన్న తండ్రిని చూచి కూతురు ఈ విధంగా అన్నది. ఎంతకాలం మీతో కలిసి ఉన్నా నేను మీ దాన్ని కాదు. ఇతరుల సొమ్మునే ఎప్పుడైనా నన్ను ఇతరులకి ఇవ్వడం తప్పనప్పుడు ఇప్పుడే ఈ రాక్షసునికి ఆహారంగా ఇచ్చి పంపండి.
తండ్రి వదిలే నువ్వులు నీళ్లు మరణించిన కూతురికి చెందుతాయి, కానీ కూతురు చేసే కర్మలు ధర్మ ప్రకారం ఆమె భర్తకే కానీ తల్లిదండ్రులకు చెందవు. కావున నన్ను పంపమని అడుగుతుంది కూతురు. ఆ విధంగా ఒకరి మీద ఒకరు, చిన్నపిల్లవాడు కూడా ఒక చిన్న కర్రను చేత పట్టుకొని, నేనే ఆ రాక్షసుని దగ్గర వెళ్ళి చంపి సులువుగా తిరిగి వస్తాను, మీరు ఏడవవద్దు అని తల్లిదండ్రులకు సోదరుని ఓదార్చాడు. ఆ బాలకునికి వచ్చిరాని మాటలు విని అందరూ ఏడుపు మానగా కుంతీదేవి వాళ్ళ వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికింది. కుంతీదేవికి బ్రాహ్మణుడు తన దుఃఖ కారణంబు తెలుపుట. మానవ ప్రయత్నం చేత ఎవరికి తీర్చ సాధ్యం కాని ఆపదను గురించి ఏమని చెప్పగలం తల్లి? ప్రియంగా హితంగా మాట్లాడే ఓ తల్లి, ఈ పట్టణానికి ఆమడ దూరాన యమునా నది తీరాన ఉండే అడవిలో బకాసురుడు అనే రాక్షసుడున్నాడు. వాడి పట్టణవాసులను ఇంటి వరుసగా మింగుతుండగా పరమ సాధువులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు లెక్కకు మిక్కిలిగా జప హోమ దాన సత్కర్మలు చేసి అతనితో ఒక ఏర్పాటు చేసుకున్నారు. అది నీకు చెబుతాను వినండి. ప్రతిదినం ఇంటి వరుసన ఒక మనిషి 2 దున్నపోతులు, బండిలో అపరిమితమైన తినుబండారాలు, మాంసంతో కలిపిన అన్నాన్ని నింపుకొని వెళితే వాడు ఆ అన్నాన్ని, మనిషిని, ఆ దున్నపోతులని తింటూ రాక్షసుడు ఇదే తనకు కానుకగా భావించి ఇతరుల వలన ఈ పట్టణానికి బాధ కలిగించకుండా రక్షిస్తూ ఉన్నాడు. మా దేశ ప్రభువు కూడా రాక్షసుడిని చంపగల శక్తి లేనివాడై దీన్ని గురించి ఆలోచించడు. రాజులు బ్రాహ్మణు నుండి పోక చెక్కను కూడా కప్పంగా తీసుకున్నారు, కానీ ఈ పాపాత్ముడైన రాక్షసుని తిండి కొరకు విప్రుల నుండి మనిషినే కప్పంగా తీసుకుంటున్నాడు. కావున చాలా కాలానికి ఈ ఇంటి వరుస నేడు మా ఇంటికి వచ్చింది. ఈ పసిబాలుడిని రాక్షసికి ఆహారంగా పంపలేను, నేను పోతానని బ్రాహ్మణుడు దుఃఖంతో పలకగా కుంతి, అయ్యా దీనికి దుఃఖించవద్దు, ఈ ఆపద తొలగే ఉపాయం నేను ఆలోచించాను. నీకు ఒక్కడే కొడుకు, వాడు పసివాడు, బకుడికి బలి తీసుకొని పోవడానికి అర్హుడు కాడు. నాకు 5 కొడుకులు, వాళ్ళలో ఒకడు మీకు బదులుగా ఈ బలి తీసుకొని వెళ్ళగలడు అని అంటూనే బ్రాహ్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసుకొని ఆమెతో ఈ విధంగా అన్నాడు. అతిథిగా వచ్చి నా జీవితాన్ని నిలుపుకునే కోరికతో నాకు మేలు కలిగించే చట్టుగా రాక్షసుని బారిన పడవేయటానికి నేను ఎట్లా అంగీకరిస్తానండి? మీరు అతిథులు. అసలు బ్రాహ్మణులను అవమానించే సంకల్పమే పాపమైతే విప్రుని మరణాన్ని సంకల్పించడం ఎంత పాపమో కదా తల్లి. పాతకాలన్నిటిలో బ్రాహ్మణ హత్య మహాపాపం, మహా పెద్దది. కావున నేను దీనికి సమ్మతించను. తనను తాను చంపుకోవడము మహాపాపం కదా, దానికి ఎట్లా అంగీకరిస్తానని అంటున్నావేమో. అది దాటరానిదై, మారు చేయడానికి వీలు లేనిదై, ఇతరుల చేత చేయబడుతున్నది కనుక నాకు పాపం లేదు, దానిని చేసిన వాళ్ళకే మహాపాపం. కనుక నేను బ్రాహ్మణ హింసను సహించను అని పలకగా కుంతీదేవి ఈ విధంగా అన్నది. కుంతీదేవి బకాసురుని చంపుటకు భీముని వినియోగించుట. దుర్మార్గుడైన రాక్షసుని చంపగల బలవంతుడని తెలిసే నా కుమారుడిని పంపుతున్నాను. కాకుంటే 100 మంది కొడుకులున్న వాళ్ళకైనా ఇష్టం కాని కొడుకు ఉండడు. కావున ఇతడు ఇది వరకు కూడా పెక్కుమంది రాక్షసులను చంపాడు. ఇతడు మహాబలవంతుడు, మంత్రసిద్ధి కలవాడు అని భీముణ్ణి పిలిచి, ఈ బ్రాహ్మణుని ఆపద తీర్చు, నా మనసు సంతోషపెట్టమని చెప్పగా సరే అని భీముడు ఆ రాక్షసుడిని చంపటానికి పూనుకున్నాడు. బ్రాహ్మణుడు కూడా తన బంధువులతో కలిసి సంతోషించాడు. తర్వాత
ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు వచ్చి మహదానందంతో ఉన్న భీముని రూపాన్ని చూచి ఆశ్చర్యపడుతుండగా ధర్మరాజు మెల్లగా తల్లితో ఈ విధంగా అన్నాడు. భీముడు ఎవరితోనో భయంకర యుద్ధం చేయటానికి పూనుకున్నట్లు మహా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? ఇతని స్థితి చూస్తే ఎప్పటిలాగా లేడు. ఈ భీముడిని మీరు ఏమైనా ఆజ్ఞాపించారా, లేక తనంతట తానే యుద్ధానికి పూనుకున్నాడా అని అడిగిన ధర్మరాజును చూసి కుంతీదేవి ఏకచక్రపురంలోని బ్రాహ్మణులను బకాసురుడు బాధించటాన్ని, తాము విడిది ఉన్న బ్రాహ్మణుడికి కలిగిన ఆపదను దాన్ని తీర్చడానికి బ్రాహ్మణుని కొరకు తాను భీముడిని అంపుటను చెప్పగా విని ధర్మరాజు దుఃఖించి, ఇది ఏమి సాహసం తల్లి? ఇతరుల కొడుకును రక్షించడానికి తమ కొడుకులను కోల్పోయే దుర్బుద్ధులు ఉన్నారా? ఇది లోక పద్ధతి విరుద్ధం. అంతేకాదు భీమసేనుడు మీకు విడవదగిన వాడు కాడు. ఎందుకంటావేమో? ఇతని పరాక్రమాన్ని ఆశ్రయించే కదా అక్కడ లక్క ఇంటి నుండి మనం బయట పడగలిగాము. మనం మైమరిచి నిద్రించేటప్పుడు మన నిద్రకు భంగం కలగకూడదని హిడింబాసుడిని దూరంగా తీసుకొని పోయి ఒంటరిగా చంపిన అతడు ఇతడే కదా. ఇతని బలం చూసే కదా భయపడి కౌరవులు నిద్రలేక తమకు నిలిచే ఉపాయాలు, అంటే బ్రతికి బట్టకట్టి ఉపాయాలు వెతుక్కుంటున్నారు. అమ్మా, ఇట్లాంటి బలవంతుడైన భీమునుడి బ్రాహ్మణుని కోసం బకాసురుని నోట్లో ఇట్లా తోస్తారా? అయ్యో, దుఃఖం అమితంగా ఏర్పడడం వలన మతిభ్రమణం జరిగిందా ఏమి అని అనగా ధర్మరాజుతో కుంతీదేవి ఈ విధంగా పలికింది. భ్రాంతికి, మోహానికి, ఆశకు, భయానికి వశమై కొడుకును పోగొట్టుకోవడానికి నేనంత వెర్రిదానని అనుకుంటావయ్యా? భీముని శక్తి తెలియక నేను ఈ పని అప్పగించలేదు. ఇతని శక్తి వినుము. ఈ భీముడు పుట్టిన 10వ రోజున నా చేతి నుండి జారి ఆ పర్వతం మీద గట్టిగా పడ్డాడు. వేగంతో పడ్డ వాడి శరీరం తగిలి అక్కడ రాళ్ళన్నీ పొడి పొడి అయ్యాయి. అటువంటి వజ్రదేహం కలవాడు భీముడు. ఆ విధంగా వజ్రమంటే దేహం గల భీముడు వజ్రాయుధుడైన దేవేంద్రునైనా సరే జయించగల శక్తి కలవాడు. రాక్షసుడిని సులభంగా చంపి ఈ ఊరి బ్రాహ్మణుల బాధను తీర్చగలడు. అతని గురించి దిగులు పడ అవసరం లేదు. మనం సుఖంగా ఉండడానికి తగిన నివాసాన్ని కూర్చి మిక్కిలి ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుడికి ప్రత్యుపకారం చేయటానికి తగిన అవకాశం లభించింది. కుంతి ధర్మరాజునకు దుఃఖ నివారం పరమ పుణ్యమని తెలుపుట. ఉత్తమ క్షత్రియుడు, ఇతరుల దుఃఖాలను తొలగించడానికి పుట్టిన ధర్మశీలుడు, ఆలస్యం చేయక మృత్యుభయం కలిగిన బ్రాహ్మణుని కాపాడితే అతడు పుణ్యలోకాలు పొందుతాడు. ధన్యుడై శత్రుని దయతో రక్షిస్తే పండితుల చేత ప్రశంసింపదగిన కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను రక్షిస్తే భూమండలంలో ప్రజలందరినీ అనురాగాన్ని పొందుతాడు. ఈ విషయము మునిశ్రేష్ఠుడైన వేదవ్యాసుడు చెబితే విన్నాను. కాబట్టి బ్రాహ్మణులకు ఇష్టమైనది తప్పక చేయడమే మహాపుణ్యకార్యం సుమా అని పలికింది కుంతి. బ్రాహ్మణ కార్యం పూర్తి చేస్తే వారి అనుగ్రహంలో నీకు నీ తమ్ములకు అంతులేని సంపద, సుఖము, ఆయువు, ప్రభుత కలుగుతాయి అని ఆ విధంగా చెప్పగా ధర్మరాజు కుంతి యొక్క దయార్థ బుద్ధికి, బ్రాహ్మణ భక్తికి, ధర్మాచరణానికి సంతోషించి తాను కూడా భీమసేనుడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు భీమసేనుడు బ్రాహ్మణుడితో ఈ విధంగా అన్నాడు. అయ్యా, ఓ బ్రాహ్మణోత్తమా, నేను కడుపు నిండా తిండి లేకుండడం చేత రాత్రి పూర్తిగా నిద్రలేదు. అందుచేత మిక్కిలి డప్పి ఉన్నాను. పెట్టగలిగితే నాకు ఆహారం తృప్తిగా పెట్టండి. అట్లయితే బలం ఎక్కువగా పొంది ఆ పాత్ముడైన రక్కసుని చంపి ఈ పురజనులందరినీ సంతోషాన్ని కలిగిస్తాను అని అనగా బ్రాహ్మణుడు తాను చుట్టాలు అప్పటికప్పుడే
అనేక విధాలైన పిండి వంటలు, పప్పు, కూడు, నేతికుండలు, బెల్లము, పెరుగు నిండిన కుండలు తీసుకువచ్చి ఇస్తే వాటిని అన్నిటినీ భక్షించి బలవంతుడైన భీముడు బడలిక తీరి బ్రాహ్మణుని ఆపద తీర్చడానికి బకాసురుని మీదకి వెళ్ళడానికి పూనుకున్నాడు. భీముడు బకాసురుని చంపబోవుట. ఈ విధంగా భీమసేనుడు ఇష్టమైన ఆహారాన్ని భుజించి తృప్తినంది పిండి వంటలతో అన్నంతో నిండిన బండినెక్కి దక్షిణ దిశగా బకాసురుండే చోటికి వెళ్ళి పచ్చని ఎండినవైన పీనుగుల కంపు కొట్టే బకాసురు నివాసాన్ని సమీపించక యమునా నది తీరాన్నే బండి నిలిపి ఆ రాక్షసుని పిలుస్తూ వాడు వచ్చే వరకు ఊరకుండుట ఎందుకని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచనం చేసి బండి మీద కూడు తినసాగాడు. అక్కడ బకాసురుడు ఈరోజు ప్రొద్దుపోయింది, ప్రతిదినం ఇక్కడ తెచ్చి ఇచ్చే బలిని తెచ్చి ఇవ్వడం ఇష్టపడక ఆ నీచ మానవుడు నన్ను లెక్క చేయక పిలుస్తున్నాడని తలంచి బకాసురుడు కోపించి అధికమైన ఆకలికి తాళలేక ఆకాశం ఎత్తున విజృంభించి భయంకరమైన ఆకారంతో భయంకరమైన విధంగా భీముడుండే చోటికి వచ్చాడు. వచ్చి తనను చూచి భయపడగా బండి మీద ఉండి ఆహారం తింటున్న భీమసేనుడిని చూచి ఆశ్చర్యపడి, ప్రతిదినం నాకే తెచ్చే అన్నాన్ని నీవేళ తింటున్నావురా? ఏకచక్ర ప్రవాసులకు పొగురు పట్టారు, వాళ్లకు నేను ఎందువలన ఇంత చులకనయ్యాను అని సమీపించి భీముడి వీపున పిడికిలితో పొడిచాడు. భీముడు బెదరక ఆ రాక్షసుని వైపు కూడా చూడక వేరేమీ ఆలోచించక ఎప్పటి వల్ల అన్నం తింటూ ఉండగా బకుడు కోపించి వీడి తీరు వేరేగా ఉన్నదని పక్కనే ఉన్న ఒక చెట్టును పెరికి భీముని దగ్గరికి వచ్చాడు. అంతకుముందు భీమసేనుడు మొత్తం ఆహారాన్ని తిని మిక్కిలి బలవంతుడై యమధర్మరాజు రూపం దాల్చి భుజం తట్టి అరుస్తూ, నీచ రాక్షస, ఎన్నడూ పాపాన్ని కొంచెమైనా వెనకాడక అందరినీ బాధించి మనస్సుల మాంసాలు తిని పొగిరెక్కడవరా? వాటిని అన్నిటినీ క్రక్కిస్తా. ఇప్పుడు క్రొవ్వెక్కడం చేత కలిగిన నీ కన్నుగాని తనాన్ని అణచివేస్తాను. ఇప్పటికిప్పుడే నేను యమపురికి పంపిస్తాను, యుద్ధానికి సిద్ధమై నిలబడు అన్నాడు. భీమసేనుడు బకాసురుని చంపుట అని అంటూ వాయుపుత్రుడైన భీముడు తనకు సమీపాన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టును పెరికి రాక్షసుడి మీదికి వేయగా వాడు తన చేతిలో ఉండే చెట్టుతో దాన్ని విరగ్గొట్టాడు. ఈ విధంగా ఇద్దరూ చెట్లతో యుద్ధం చేసి చుట్టుప్రక్కల ఉండే చెట్లన్నీ నశించగా మల్ల యుద్ధానికి పూనుకున్నారు. క్రమంగా భీమ బకాసురులు ఒకరితోనొకరు కలయబడి పట్టుకుంటూ త్రోసుకుంటూ ఈడ్చుకుంటూ విజయం సాధించాలని మల్లయుద్ధం చేస్తూ ఉంటే అక్కడి భూభాగం ఎక్కువ చెలించి ప్రక్కల ఉండే అన్ని చెట్లు తీగలు చెల్లాచెదరయ్యాయి. కఠినాలైన పెద్ద బండలు కూడా పిండి పిండి అయ్యాయి. భీమ బకాసురులు ఇద్దరు హుంకారాలు, భుజాలు చప్పుడు, పిడికిళ్ళ పోట్ల ధ్వని, కాళ్ళ తొక్కిళ్ళ చేత భూమి నుండి పెట్టిన శబ్దం విని చూచే వాళ్ళంతా మిక్కిలి భయపడి ఒక్కటిగా అక్కడ నుండి పరిగెత్తారు. ఈ విధంగా భీమ బకాసురులు రాక్షసంగా కలయబడి మల్లయుద్ధం చేసే సమయాన ప్రయత్నించి భీముడు బకాసురుడు నేల మీద పడవేసి అతని ఎదను ఎడమకాలుతో తన్నాడు. వాడు కూడా ప్రయత్నించి లేచి మిక్కిలి విజృంభించి భీముడిని గట్టిగా పట్టుకొని నెట్టి మేరు పర్వతం మీది పొదరింటిని పోలిన అతని ఎడమ అమితమైన అతని ఎదను కోపంతో గట్టిగా తన పిడికిలతో పొడిచాడు. భీముడు కూడా ఆ బకాసురుడు బలహీనుడు కాదనడాన్ని గ్రహించి ఐరావతం యొక్క తొండాల వంటి బలమైన తన ఎడమ చేతి కుడి చేతులతో వాడి నడుమును గొంతును పట్టుకొని భీముడు దండధరుని వలె అంటే యముని వలె భయంకరాకారుడై
మహా కఠినమైన తన మోకాలనే దండంతో బకాసురుని నవద్వారాల నుండి మాంసంతో కూడిన నెత్తుటి ధారలు ఉరవడిగా వెల్లుపుకొచ్చి కొట్టేటట్లుగా మధ్యలో భయంకరంగా పొడిచాడు. ఆ రాక్షసుడు వీపు పగిలేలా పొడిచాడు. ఈ విధంగా బకాసురుడు భీముని చేత హతుడై ప్రాణం పోయేటప్పుడు పెద్దగా అరవగా ఆ ధ్వని విని అతని బంధువులైన పెక్కుమంది రాక్షసులు పరిగెత్తుకొని రాగా వారిని చూచి భీముడు ఇట్లా అన్నాడు, ఇంకెప్పుడు మీరు ఈ దుర్మార్గుని వలె మానవులను తినవద్దు. తింటే ఈ బకాసురుడి వలె మీరు కూడా చావు తప్పదు అని రాక్షసులు అందరూ వినేటట్లు భీముడు ప్రకటించాడు. అప్పుడు రాక్షసులు భయపడి భీముడు చేసిన నియమానికి అంగీకరించారు. ఆ రోజు నుండి ఏకచక్రపుర వాసులకు కీడు చేయటానికి భయపడ్డారు. బకాసుర వధ లోకానికి అంతటికీ తెలిసేటట్లు భీముడు ఆ రాక్షసుని శవాన్ని ఈడ్చుకువచ్చి ఏకచక్రపుర నగర ద్వారం దగ్గర పడవేసి ఆ నగరంలోని బ్రాహ్మణులకెల్లా సంతోషం కలిగించి తన ఇంటికి వెళ్ళి తల్లికి సోదరులకు జరిగిన వృత్తాంతం చెప్పాడు. అప్పుడు వీడొక మంత్రసిద్ధి గల బ్రాహ్మణుడు, జయించ సాధ్యం కాని బలవంతుడైన బకాసురుడిని ఈరోజు యుద్ధంలో సులువుగా చంపాడు. వెళ్ళి చూద్దామని ఏకచక్రపురంలోని బ్రాహ్మణులు మొదలుగా అందరూ త్వరగా వచ్చి తీక్షణమైన పౌరుషం చేత ప్రకాశించే భీముడిని చూచారు. ఇది సకల సత్కవుల ప్రశంసలు అందుకున్న నన్నయ్య భట్టు రచించిన శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో కురుకుమారుల అస్త్రవిద్య ప్రదర్శనాన్ని చూడడము, ద్రుపదరాజును యుద్ధంలో బంధించి విడిచిపెట్టడము, దుర్యోధనుని దురాలోచనము, పాండవుల వారణావతానికి వెళ్ళడము, లక్క ఇంటిని తగలబెట్టడము, విదురుడు ఉపదేశించిన మార్గాన పాండవులు బయటపడము, హిడింబాసురుని సంహరించడము, భీమసేనుడు హిడింబని వివాహమాడము, వ్యాసమహర్షి దర్శనమివ్వడము, ఘటోద్గతుడు జన్మించడము, పాండవులు బ్రాహ్మణుని ఇంట అజ్ఞాతంగా మెలగడము, బకాసురుని హతమార్చడం అనే అంశాలు కలదైన 6వ ఆశ్వాసం సమాప్తము. ఆది పర్వంలోని 6వ సమాప్తము అంటే ఆది పర్వతంలోని 6వ ఆశ్వాసము సమాప్తము.